అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పనులు చెయ్యాలా వద్దా? ఈ ప్రశ్న మనందరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురవుతూ ఉంటుంది. నేను పని చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? నేను పని చేయకపోతే ప్రపంచం నడవదేమో. శ్రీకృష్ణ పరమాత్మ చిటికిన వేలిపైన గోవర్ధన పర్వతాన్ని నిలబెట్టినప్పుడు శ్రీనివాసు స్టూడెంట్స్ అంతా ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న కర్రలు ఉంటాయి కదా, కర్రలు కూడా పెట్టారట జస్ట్ సపోర్ట్ గా. అది ఉంది కదా, ఆయన చిటికిన వేలి మీద పర్వతం లేపారు. ఆ పర్వతం ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ ఏం చేశారట అంటే కర్రలు కూడా పెట్టారట. అక్కడ వారికి శక్తి ఉందా లేదా అనే దానికంటే కూడా వారిలో ఉన్నటువంటి గొప్పతనం, ఎంత వీలైతే అంత సహాయం చేద్దాం భగవంతుడికి అనేటటువంటి ఆలోచనను మనం గుర్తిస్తాం. మన కర్మ వల్ల ఫలితం ఉంటుందా తర్వాత సంగతి, కానీ కర్మ చేసావా లేదా అనేటటువంటిది ముఖ్యం అనేదే భగవద్గీత మనకు చెప్తుంది. మెయిన్ భగవద్గీత ఉద్దేశము కర్మ చేయమని. చాలా మంది హిందూ ధర్మాన్ని తిట్టేటప్పుడు ఏమంటారు, ముక్కు మూసుకుంటే పనులు అవుతాయా? ఎవడు ముక్కు మూసుకోమని ఎవరు చెప్పాడు? ముక్కు మూసుకొని ఉండకు, పని చేయి అని చెప్పాడు. దీనిని మనము 3వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు అర్జునుడు అదే అడుగుతున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ అధ్యాయం పేరు మోక్ష సన్యాసము. మోక్షం, నేనే మోక్ష స్వరూపుడునైనప్పుడు, నాకు బంధములు లేనప్పుడు మళ్ళీ కొత్తగా మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? బంధాలు నేను పెట్టుకున్నాను కాబట్టి నాకు మోక్షం కావాలి. నాకు అసలు బంధాలే లేవు. ఒరిజినల్ గా నేను బంధాలతో పుట్టలే. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడికి ఇంకా మాటలు రావు, ప్రపంచంలోకి అప్పుడే వచ్చాడు. వాడికి మోక్షం అన్నా ఒకటే, బంధం అన్నా ఒకటే. మనం అలా ప్యూర్ గా ఉన్నటువంటి వాళ్ళం. ఈ సత్యాన్ని అందరూ గుర్తించండి. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడిని ఇక్కడ బలవంతంగా మనం బంధాల్లో పెడుతున్నాం. తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఈ బంధాలన్నీ కూడా ఈ ప్రయాణంలో ముందుకు వెళ్తూ 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 చివరికి ఈ బంధాలన్నింటి నుంచి దూరంగా వెళ్ళిపోవలసినటువంటి ఆవశ్యకత వస్తుంది. అంటే బంధములు ఉన్నప్పుడే బంధములు విడిపోవాలి. అసలు బంధములే లేవు నీకు, కాబట్టి నీకు మోక్షం కూడా ప్రత్యేకంగా రావక్కర్లే. ఆల్రెడీ జైలు బయట కూర్చున్నా నేను. కూర్చుంటే ఎవడంటాడు, అమ్మయ్య నిన్ను విడుదల చేస్తున్నా అన్నాడు అనుకోండి, వాడు తెలివైన వాడు. ఒకసారి ఆలోచించండి, శ్రీనివాస్ స్టూడెంట్స్ తెలివైన వాడే సార్. జైల్లోంచి వాడు బయటకు వచ్చేసాడు ఆల్రెడీ. ఇప్పుడు నేను జైలు బయట ఉన్నాను, ఓకే. నన్ను పక్కన ఎవరో ఫ్రెండ్ వచ్చి అన్నాడు, నేను జైల్లోంచి విడుదల చేస్తున్నాం అన్నాడు. అర్థం ఏంటండి? నేను బయటే ఉన్నారు కదా సార్, ఇంకా వాళ్ళని తీసుకురావడం అనేది మాటే కదా. సో బయటనే ఉన్నాం. సో అదే విధంగా మనం యాక్చువల్ గా బయట ఉన్నాం, కానీ బయట ఉన్నాం అనే సంగతి మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే మనంతటా మనకే బంధాలు ఏర్పరచుకుంటూ, కొత్త పనులు ఏర్పరచుకుంటూ, కొత్త విషయాలు ఏర్పరచుకుంటూ, ఇదంతా మాయా, ఇదంతా భగవంతుడు నాకు పెట్టిన పరీక్ష అనుకుంటున్నాం. మొన్న సుధామోహన్ మేడం అన్నారు, దేవుడు మనల్ని కావాలని పరీక్షిస్తాడు అని. దేవుడికి వేరే పని లేదా? ఆలోచించండి మీరు. దేవుడు సినిమాల్లో అంటే సరే ఓకే, కానీ నిజ జీవితంలో అలా పరీక్షలు పెట్టాడు దేవుడు. దేవుడికి అంత టైం ఎక్కడుంది? దేవుడు అనేవాడు ఒక ప్రత్యేక వస్తువు, మీలోనే ఉన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఏదో పరీక్ష పెట్టాడు, లేకపోతే దేవుడు నన్ను మాయతో గమ్మాడు కాదు. దేవుడు ఏం చేశాడంటే క్షేత్రం ఇచ్చాడు, క్షేత్రజ్ఞుడుగా తనున్నాడు, అన్ని అందజేస్తున్నాడు. సూర్యుడుగా వెలుతురు అందజేస్తున్నాడు. ఆ వెలుతురులో కొంతమంది దొంగతనాన్ని చేస్తున్నారు, కొంతమంది పుస్తకాలు చదువుకుంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. ఆ 3 గుణాలని మనం ఎలా వాడుకుంటాము అనే దాన్ని బట్టి నువ్వు దైవం అవుతావా, అసురుడు అవుతావా అనేది చెప్తున్నాడు. అంటే ఇక్కడ దురదృష్టం ఏంటంటే శక్తి అందరిలో ఉన్నది దేవుడిదే, నువ్వెలా వాడుకుంటావు అనే దాంతో ఇబ్బంది వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే నీకు ఆ డిఫరెన్స్ ఉంది, భగవంతుడికి ఆ డిఫరెన్స్ లేదు. భగవంతుడు అందరిలో ఒకే రకంగా ఉన్నాడు. భగవంతుడు ఇచ్చిందే శరీరము, భగవంతుడు ఇచ్చిందే ఆత్మ. మరి అలాంటప్పుడు అందరూ ఎందుకు వేరువేరుగా ఉన్నారు? ఉదాహరణకి ఇప్పుడు ఈ టీం లోపల ముగ్గురు స్కూటర్స్ కొనుక్కున్నారు అనుకోండి. 3 స్కూటర్స్ ఒకే టైంలో కొనుక్కున్నారు. ఒకే స్కూటర్స్, లేడీస్ స్కూటర్స్ ఉంటాయి కదా, యాక్టివా లాంటివి, లేడీస్ బండిలు. ఆ బండిలు కొనుక్కున్నారు ముగ్గురు. కొనుక్కుంటే 3 బండిలు కూడా 15 ఏళ్ల తర్వాత ఒకే రకంగా ఉంటాయంటారా, వేరువేరుగా ఉంటాయా? ఎవరన్నా జవాబు చెప్పండి.
వాళ్ళు వేరు వాడే వేరువేరుగా ఉంటాయి సార్, వేరువేరుగా ఉంటాయి. వాళ్ళు పంచుకునే ముగ్గురు దాన్ని బట్టి 3 విధాలుగా వాడుకుంటారు కాబట్టి వేరువేరుగా ఉంటాయి. ఇంజిన్ ఒకటేనా? అయినా సరే సార్ వాళ్ళు వాడే పద్ధతిని బట్టి సార్ వేరు ఇంజిన్ ఒకటే కానీ వాడే విధానం ఇంజిన్ వేరే ఒకటే, కదా, వాడే విధానం ఇంజిన్ వేరే. ఒకటే, ఇంజిన్ ఒకటే, బాడీ ఒకటే. అందరూ పెట్రోల్ కూడా సరిగ్గా 10 రోజులకు ఒకసారి పోయిస్తున్నారు అనుకుందాం. అయినప్పటికీ కూడా వాడే విధానం వల్ల ఒక స్కూటర్ ఎక్కువ రోజులు ఉంటుంది, ఒక స్కూటర్ తక్కువ రోజులు ఉంటుంది. ఇది మనం గుర్తించాల్సినటువంటి గొప్ప విషయం. కాబట్టి భగవంతుని మనం తిట్టాల్సిన అవసరం లేదు. అందరి జీవితాలు ఎలా లేవు అంటే ఎవడి కర్మకు వాడే బాధ్యుడు. సింపుల్. ఈ ఒక్క సత్యాన్ని అర్థం చేసుకోవడానికే మనం ఇంత ప్రయాణం చేశాం. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు. 18వ అధ్యాయంకి రాగానే అన్ని అధ్యాయాలు అయిపోయాక అన్ని అధ్యాయాలు 5 వారాల్లో అయ్యాయి, 10 వారాలలో అయ్యాయి. ఇప్పుడు 6వ వారమో 7వ వారమో వచ్చాం, 5వ వారమో వచ్చాం, నాకు తెలీదు. ఇంకా ఉపోద్ఘాతం కూడా కంప్లీట్ అవ్వాలా 18వ అధ్యాయం. ఏం చేస్తాం? తప్పేటట్లేదు. ఎందుకోసం అంటే 18వ అధ్యాయానికి ముందు ఉన్న విషయాలన్నీ మనం సరిగా మననం చేసుకున్నామా? శ్రీకృష్ణుడు కూడా 18వ అధ్యాయం అయిపోయిన తర్వాత అడుగుతాడు, నీకు అన్ని అర్థమయ్యాయా అని అడుగుతాడు. నీకు మోహం పోయిందా అని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, మోహం పోయింది, స్మృతి వచ్చేసింది, నష్టమోహ స్మృతి లబ్ధ అని చెప్పేసి చెప్తాడు. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఇంత చెప్తే గాని ఒక మనిషి యొక్క జీవితం లోపల మార్పు రాలేదు. మొదటి నుంచి మనకు వచ్చిందల్లా ఏంటి? కర్మ కర్మ కర్మ. కర్మ అంటే ఏదైనా పని. ఈ కర్మ అంటే ఏదైనా పని చేస్తూ ఉంటే దానికి తగ్గటువంటి ఫలితాలు వచ్చి తీరుతాయి. ఆ కర్మ యొక్క ఫలితాలను అనుభవించడానికి ఇంకొక జన్మెత్తాలి, మళ్ళీ ఇంకో జన్మెత్తాలి, మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. కర్మ జన్మ, కర్మ జన్మ, కర్మ జన్మ. పశువులుగా పుడితే కొంతవరకు బెటర్. కొత్త కర్మలు చేసుకోం కాబట్టి ఉన్నవి అనుభవించేస్తాం, మళ్ళీ ఇంకో పశువు జన్మ వస్తుంది, ఇంకోటి అనుభవించేస్తాం, ఇలా అయిపోతుంది, బెటర్. అంటే మనుషులకు ఏమైందంటే కర్మలు ఉండడమే కాకుండా కర్మలలో రకరకాలు ఉంటాయి అని చెప్పి మనం గత వారం తెలుసుకున్నాం. కర్మలలో నిత్య నైమిత్తిక కర్మలు, గత వారం చెప్పింది చెప్పుకుంటున్నాం. కర్మలలో నిత్య నైమిత్తిక కర్మలు ఉన్నాయి. ఈ నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పనిసరి ప్రతి ఒక్కరికి. నిత్య నైమిత్తిక కర్మలు తప్పనిసరి, అవి బాధ్యత, నువ్వు చేసి తీరాల్సిందే. నిత్య కర్మ అంటే సంధ్యావందనం లాంటివి. నైమిత్తిక కర్మ అంటే గ్రహణం చేసే పూజలు, తల్లిదండ్రులకు చేసే పూజలు, మళ్ళీ అమావాస్య తిల తర్పణాలు, వీటన్నిటిని నైమిత్తిక కర్మలు అంటారు. ఈ నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు నీ బాధ్యతగా చేస్తావు. నువ్వు బాధ్యతగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నీకు పాపం పుణ్యం అంటుకోదు. అయితే ఇక్కడే మనకు గత వారము దెబ్బలాట వచ్చింది. కర్మ ఏది చేసినా కూడా ఫలితం ఉంటుంది. గత వారంది చెప్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి. కర్మ ఏది చేసినా ఫలితం ఉంటుంది. నేను అన్నదానికి ఎస్ నోలలో మాత్రమే జవాబు చెప్పకండి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పద్దు. కర్మ చేస్తే ఏ కర్మ చేసినా ఫలితం ఉండాల్సిందే. ఎస్ నో? సార్ ఏ పని ఎస్ సార్, నాకు సారాన్ని మర్యాద కూడా ఇవ్వక్కర్లేదు, ఎస్ అంటే చాలు. ఎస్ అంత మర్యాద ఇవ్వకండి, నాకే కన్ఫ్యూజ్ అవుతా. ఇన్నాళ్ళు వైఫ్ మర్యాద ఇయ్యాక, పిల్లలు మర్యాద ఇయ్యాక, ఫ్రెండ్స్ మర్యాద ఇయ్యాక, ఎవడు మర్యాద ఇయ్యాక సడన్ గా మీరు మర్యాద ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోతా. నేను ఎవరిని అంటున్నారో అని చూస్తాను ఇట్లా వెనక్కి. ఎస్ సార్ అండి, అంతే. సో కాబట్టి ఇక్కడ ఏంటి? సో ఇప్పుడు కర్మ ఏది చేసినా కూడా ఫలితం ఉంటుంది, ఆ ఫలితం అనుభవించాలి. సో కర్మ ఏది చేసినా ఫలితం ఉంటుంది. ఓకే, నిత్య కర్మకు నైమిత్తిక కర్మకు ఫలితం ఉంటుందా? నిత్య కర్మకి ఫలితం ఉంటుంది. ఉంటుంది. అది గత వారం తెలుసుకున్నాం మనం. 18 అధ్యాయాలు వచ్చే వరకు కూడా 17వ అధ్యాయం వరకు నేను మిమ్మల్ని అందరినీ కూడా భ్రమలో ఉంచాను. ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మలు బాధ్యతగా చెయ్యాలి అని చెప్పేసి చెప్పాను. ఆ కర్మల యొక్క ఫలితం ఏమీ ఉండదు అని చెప్పేసి చెప్పాను. నిత్య నైమిత్తిక కర్మలు నువ్వు తప్పనిసరిగా చెయ్యాల్సినటువంటివి. చెయ్యకూడని కర్మలు ఏంటంటే కామ్య కర్మలు, అంటే కోరికలతో చేసేటటువంటి కర్మలు. నెక్స్ట్ నిషిద్ధ కర్మలు, అంటే కొన్ని నిషిద్ధమైన కర్మలు ఉంటాయి. అంటే బీఫ్ తినకూడదు, ఇట్లాంటివి ఉంటాయి కదా. కేరళ స్టోరీ 2 ఎవరన్నా ట్రైలర్ చూసారా? చూసాను సార్. అమ్మో, ఆ నోట్లో పెట్టేస్తారు సార్ ఆ బ్రీఫ్ ని. మనం ఎంతో పవిత్రంగా భావించే ఇది, అలాంటివి నిషిద్ధ కర్మలు అన్నమాట. అవన్నీ నిషిద్ధ కర్మలు. సో నిషిద్ధ కర్మలు అంటే చేయకూడనటువంటి కర్మలు. కామ్య కర్మలు చేయకూడదు, అంటే కోరికలతో చేసేటటువంటి కర్మలు చేయకూడదు. నిషిద్ధ కర్మలు చేయకూడదు. నిషిద్ధ కర్మలు చేయకూడదు, కామ్య కర్మలు చేయకూడదు. ప్రాయశ్చిత్త కర్మలు చేయొచ్చా లేదా? ఎస్ నో?
ప్రాయశ్చిత్త కర్మలు చేయొచ్చు. ప్రాయశ్చిత్త కర్మలు అంటే ఏంటంటే ఇప్పుడు దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. నిత్య నైమిత్తిక కర్మలలో కూడా మరి పాపాలు పుణ్యాలు వస్తాయి. దానివల్ల మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తుతామా, ఇక్కడ దెబ్బలాట వచ్చేసింది. సో ఇప్పుడు అర్జునుడు మొదటి చాప్టర్ నుంచి పాపం అడుగుతూనే ఉన్నాడు, కర్మ చేయాలా కర్మ సన్యాసం చేయాలా, కర్మ చేయాలా కర్మ సన్యాసం చేయాలా. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే కర్మయోగం చెయ్యి, కర్మ సన్యాసం కూడా గొప్పదే అన్నాడు. మళ్ళీ కన్ఫ్యూజ్ చేసేసాడు అర్జునుడిని. ఒకటేమో కర్మయోగం, ఇంకోటేమో కర్మ సన్యాస యోగం. కర్మయోగము కర్మ సన్యాస యోగము ఈ రెండింటికి డిఫరెన్స్ కరెక్ట్ గా చెప్తామన్న వాళ్ళు చెప్పండి. తప్పు చెప్తే ఊరుకునేది లేదు. కర్మయోగం అంటే చెప్తే మనం ఊరుకునేది లేదు. చేసిన పనికి ప్రతిఫలం ఆశించకుండా చేసేది కర్మయోగం కాదా సార్? అదర్ వే రౌండ్ సార్. కర్మయోగం అంటే కర్మ చేయడం, కర్మ సన్యాసం అంటే కర్మ చేసిన ఫలితాన్ని త్యజించడం, ఎక్స్పెక్ట్ చేయకపోవడం. కర్మ నేనే చేస్తున్నాను అని అనుకోకుండా పరమాత్మ చేయిస్తున్నాడు అనుకోవటం కర్మ యోగం. చేసిన పనిని భగవంతుడికి అప్పచెప్తే ఆ భగవంతుడికి ఇస్తే అది కర్మయోగము అవుతుంది, చిత్తశుద్ధి వస్తుంది. కర్మ సన్యాస యోగం అంటే నేను అందుకే అన్నాను, మీరు నోరు తెరిచే ముందు కర్మయోగం అనగా చెప్పండి. త్యాగం, కర్మయోగం అనగా త్యాగం, కర్మ సన్యాస యోగం అనగా జ్ఞానం. కరెక్టే, రెండింటికి తేడా చెప్పండి. కర్మయోగం అనగా త్యాగం, కర్మ సన్యాస యోగం అనగా జ్ఞానం. అవును కరెక్టే, కానీ కర్మయోగం ఎక్స్ప్లెయిన్ చేయండి. కర్మలు చేయి ఫలితం ఆశించకూడదు. దీన్నే కర్మయోగం, త్యాగం 30 అంటారు. నుంచి 50 దాకా చేసే కర్మలు ఒక ఏజ్ని బట్టి కర్మయోగంగా మార్చుకుని తర్వాత 50 నుంచి 80 దాకా ఆ ఏజ్ని బట్టి అప్పుడు కర్మని త్యాగం సన్యాసం చేసుకుంటూ అందులో మళ్ళీ దాన్ని జ్ఞానాన్ని తెచ్చుకోవడం. నేనేమడిగాను, మీరు ఏం జవాబు చెప్తున్నారు? అంటే ఏంటి ఉషారాణి గారు చెప్పండి, కర్మయోగం అంటే ఏంటి? కర్మ బాధ్యతాయుతంగా చేయడము కర్మయోగము అంటారు. బాధ్యతాయుతంగా చేయడం, మీరు చేసే పని నిష్కామంగా చేయడము, ఫలితం ఆశించకుండా ఉండడం కర్మయోగం. అది 3 పాయింట్లు వచ్చాయి. కృష్ణవేణి గారు 2 చెప్పారు, ఉషారాణి గారు 1 చెప్పారు. కామం ఉండకూడదు, కోరికతో చేయకూడదు, నిష్కామంగా చేయాలనేది ఒకటి, ఫలితం లేకుండా ఫలితం ఆశించకూడదు అనేది ఒకటి, బాధ్యతాయుతంగా చేయాలనేది నేను చేస్తున్నాననే భావన కూడా ఉండదు. ఉండకూడదు. ఇది కర్మయోగం. 4 అవ్వలేదండి, కర్మ ఇది తప్పనిసరి. కర్మయోగం కాదు, ఇంకోటి ఉంది. కర్మ తప్పనిసరి. భగవత్ ప్రసాదంగా వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళ కోసం చేయడం, భగవంతుడే చేయిస్తున్నాడు. వేరే వాళ్ళ కోసం పనులు చేయటం, వేరే వాళ్ళ కోసం పనులు చేయడం, లోక సంగ్రహం. ఎన్ని కోట్ల సార్లు చెప్పానో, లోక సంగ్రహం కోసం చెప్పానో. మీరందరూ ఏం చేస్తారంటే ఈ ప్రవచనం అయిపోయాక ఇంటి దగ్గర మీకు దగ్గరలోనే ఒక రాయి, ఓకే, రాయింది అనుకోండి, రాయి గాని కత్తె గాని కర్ర గాని ఉంటే మీ హస్బెండ్ కి ఇవ్వండి, మీ భర్తలకు లేదా భార్యలకు ఇచ్చేసి, భర్తలకు అంటే ఎవరి భర్తకి వాళ్ళు, ఎవరి భార్యకి వాళ్ళు, అంతే. మళ్ళీ భర్తలకి అని భార్యలకు అనే దానికి డబుల్ మీనింగ్ వద్దు. ఇచ్చేసి ఏం చేస్తారంటే కొట్టండి, నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని క్షోభ పెట్టాను, దేవుడు లాంటి మిమ్మల్ని క్షోభ పెట్టాను ఇన్నాళ్ళు. ఈ రోజు మీకు పగ తీర్చుకునే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తున్నాల్లో లాస్ట్ లో వాడు ఎలా కొడతాడో చూశారు కదా, అలా కొట్టండి నన్ను. మీరు కావాలంటే సినిమా చూపించండి, వెంకటేష్ సినిమా ఒకటి ఉందండి, 1 year బ్యాక్ వచ్చింది. వాడు భార్య మీద గర్ల్ ఫ్రెండ్ మీద కోపంతో ఎలా కొట్టాడో చూడండి, 2 ఆడవాళ్ళ మీద కోపంతో, అలా కొట్టండి నన్ను అని చెప్పండి. మీ వారు ఎందుకు అని కూడా అడగారు, యాక్చువల్ గా మీరు జవాబు చెప్దామని చూస్తారు, ఎందుకు అనే దానికి చెప్తుంటారు. మీరు ఈ అవకాశం ఇవ్వగానే అవతల వాళ్ళు ఊరుకోరు, వాయించేస్తారు. అంత తప్పు చేశారు ఇవాళ మీరంతా. కర్మయోగము అంటే 5 లక్షణాలుంటే కర్మయోగము. నిష్కామంగా చేయడము, ఫస్ట్ కోరిక లేకుండా ఉండడం. ఫస్ట్ ఏంటి, కోరిక ఉండకూడదు. సెకండ్ ఏంటి, పని చేసిన తర్వాత ఫలితం ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలి. దేవుడు కనిపిస్తారా ఏం చేస్తారా అది వదిలేయండి, ఫలితం ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలి. దీనికి నేను 100 సార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏమిచ్చాను, ఆలయానికి వెళ్తే వాడు ఇచ్చే ప్రసాదంని మీరు ఏది ఇచ్చినా తింటారు, అంతేగాని నాకు ఇష్టం లేని ఇస్తామా అని వాడు ముఖం మీద కొట్టారు కదా. అది రెండోది. మూడవది బాధ్యతతో చేయడం. నాలుగవది లోక సంగ్రహం కోసం చేయడం. ఐదవది అసలు నేను చేస్తున్నాను అని కూడా అనుకోకుండా ఉండడం. ఈ 5ంటిని కర్మయోగము అంటారు. అర్థం కాని వాళ్ళు అడగండి.
కొత్తగా ఉన్న వాళ్ళు అర్థం కావాలి. ఎందుకంటే బాగా టాలెంటెడ్, నేను బెస్ట్ స్టూడెంట్ కి సార్కి బెస్ట్ స్టూడెంట్ అనుకున్న ఒక 10 మంది కూడా తప్పులు చెప్పారు. ఒక 10 మంది 5 ఇంతమంది మేము సార్కి కరెక్ట్ గా చెప్తున్నాం అనుకున్న వాళ్ళందరూ తప్పులు చెప్పేశారు. ఓకే, వాళ్ళ ఇళ్లలో ఒకసారి వెరీ గుడ్. మీరు కరెక్ట్ గా అడిగారు ప్రశ్న. కర్మ చేసే ముందు ఫలితం ఆశించకూడదు. సారీ, కర్మ చేసే ముందు కోరిక ఉండకూడదు. ఈ కోరిక కోసం చేస్తున్నాను, నా పిల్లాడికి సీట్ రావాలి, నా కూతురికి పెళ్లి కావాలి, నాకు ఇంకో పెళ్లి కావాలి, ఇలాంటి కోరికలు లేకుండా కర్మను చెయ్యాలి, మొదటిది. రెండవది ఏంటి, పని మొదలెట్టావు, ఏ ఫలితం వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. పాల ఉంచినా నీట ఉంచినా నీదే భారం అంటారు కదా, అది ఫలితం. ఏదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాలి. మూడవది ఏంటి, ఈ కర్మ దేశం కోసం చేయాలి, అంటే లోక సంగ్రహం, దేశ సేవ. నా కోసం కాదు, అందరి కోసం చేయాలి, మూడోది. నాలుగోది ఏంటి, బాధ్యత కాబట్టి చేస్తున్నాను, ఇది నా బాధ్యత. నాలుగోది అంటే నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, ఇవన్నీ. ఐదవది ఏంటి, అసలు నేను చేస్తున్నాను అని కూడా మర్చిపోవాలి. సో కర్మయోగం అనేది చాలా గొప్పది. చాలా మంది నన్ను అడుగుతారు, సార్ ఎందుకు చేయాలి సార్ మేము పని, ఇప్పుడు నోములు వ్రతాలు ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే, అవన్నీ కూడా ఫలితాన్ని వదిలేసేసి మనస్ఫూర్తిగా చేస్తూ, దేశ రక్షణ కోసమో ఇంకా దేనికోసమో చేస్తూ, వేరే వాళ్ళకి మంచి జరగాలని ప్రార్థిస్తూ చేస్తే చాలా మంచిది. అది దరువు సినిమా లోపల చూశారు కదా, నిన్ను ఎంతమంది జనాలు ఇష్టపడతారో దాన్ని బట్టి నువ్వు ఇది ఉంటావు. అంటే నీ గురించి ఎంతమంది మంచి అనుకుంటారు. మంచి అనుకున్నారు అంటే వాడికి ఇంటి లోపల పని చేయడం అవి కావు, అలా గలీజ్ పనులు చేసి మంచిగా ఉండడం కాదు, లాంగ్ టర్మ్ బెనిఫిట్ వచ్చేలాగా చేయాలి అవతల వాళ్ళకి. ఒక బిచ్చగాడు 10 రూపాయలు వేసేసి వాడి జీవితాన్ని నిలబెట్టినట్టుగా పోజులు కొడితే దూకుడు సినిమాల లాగా అవుతుంది. ఇవాళ చాలా సినిమాలు వచ్చేసాయి. దూకుడు సినిమానైనా కాదు, మహేష్ బాబుది సూపర్ హిట్ మూవీ ఏంటి, దూకుడు సార్ కాదు, బిచ్చగాళ్ళది అసోసియేషన్ ఉంటుంది. ఏం సినిమా అది, బిచ్చగాళ్ళ. కరెక్ట్, ఇదైనా కరెక్ట్ గా చెప్పాలి. మీరు చెప్పారు, అది కష్టపడి చెప్పారు. మీకు ఎట్లా అది షార్ప్ ఉండాలి, బ్రెయిన్ తక్కువ అని పట్టుకోవాలి. సో కాబట్టి ఏమవుతుందంటే, ఈ 5 రకాల పనులు అయినట్టయితే దాన్ని కర్మయోగము అంటారు. ఇవి 5 ఉండాలి అంటే కర్మయోగం. జై శ్రీకృష్ణ. కర్మయోగం అర్థమైపోయిందా అందరికి? గృహస్థులు చేసేది కర్మయోగం. చెప్పండి భారతి గారు, చెప్పండి ఏమన్నారు భారతి గారు? అర్థమైందా అంటే ఎస్ సార్ అన్నాను సార్. కర్మయోగం అర్థమైందండి. ఈ 5 లక్షణాలు ఉండాలి. ప్రతి ఒక్కడు కర్మయోగం అంటే నిష్కామ కర్మ అనేస్తాడు ఫస్ట్. కాదు, ఈ 5 ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 5 చేసినట్లయితే చాలా మంచిది. గృహస్థులందరూ చేయవలసినటువంటిది కర్మయోగము. కర్మయోగం చెప్పండి. ఇక్కడ ఒక ప్రశ్న సార్, కోరిక వేరు బాధ్యత వేరా? ఇక్కడ కర్మయోగంలో మీరు ఒకటి కోరిక లేకుండా ఉండాలన్నారు, ఒకటేమో బాధ్యతతో కూడి ఉండాలి అన్నారు కదా. బాధ్యత అంటే ఇప్పుడు ఉదాహరణకి నా పిల్లలు నేను పెంచాలి అంతే. అంతేగాని నా పిల్లల్ని పెంచుతూ నేను ఏదో ఫలితం వస్తుంది అనుకుంటున్నాను, నా పిల్లల అభివృద్ధి కోసము నేను ఏవో చేయడము, నా పిల్లాడు మంచిగా ఉండాలి, అవతల వాడు పిల్లాడు పాడైపోవాలని, ఇవి కోరిక. మీకు బాధ్యతకి కోరికకు ఏం డిఫరెన్స్ నాకు అర్థం కాలేదు. మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు యాక్చువల్ గా. బాధ్యత అంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ వదలద్దు అంతే. పిల్లల్ని పెంచడం వదలద్దు, భార్య భర్తల్ని వదలద్దు, అమ్మా నాన్నల బాధ్యత ఉంటే వాళ్ళని కూడా వదలద్దు, సమాజం లోపల రోడ్డు మీద చెత్త పడేయద్దు అంటే పడేయద్దు, పొద్దున్నే లేచి స్నానం చేయాలి అంటే చెయ్యాలి, ఇవన్నీ బాధ్యతలు. సమాజం లోపల ట్యాక్స్ కట్టాలి అంటే కట్టాలి. ట్యాక్స్ కట్టడానికి నేను కట్టకుండా ఎగదొబ్బాలి అని చెప్పి ట్రై చేస్తే అది బాధ్యత కాదు. సమాజంలో బాధ్యతలు ఉంటాయి, పౌర బాధ్యతలు ఉంటాయి. నాకు 5 రకాల బాధ్యతలతో ఉంటాం మనం. ఆ బాధ్యతలన్నీ కూడా మనస్ఫూర్తిగా చేయాలి. సో మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. మీరేమడుగుతున్నారు? కోరిక వేరు, బాధ్యత వేరు. కోరిక అంటే ఏంటి చెప్పండి. కోరిక అంటే ఏంటి చెప్పండి. నాకు కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, పెళ్లి కావాలి, కోరిక అవుతుంది కదా. ఆ కోరిక వేరు. ఇప్పుడు మనకి పని జరగాలి అనేది ఒక కోరిక ఉంటుంది, అది బాధ్యతతో కూడుకున్నది అయితే అది పనికొస్తుంది, కోరిక కిందికి రాదు. కానీ ఒకటేంటంటే, ఇప్పుడు ఏ పనైనా మనము మంచి జరుగుతుందనే చేస్తాం. కాకపోతే అది కోరిక, స్పెషల్ గా కోరుకుని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, జరిగేది జరగక మానదు. ఓకేనా? ఇప్పుడు మోక్షం అనేది మీరు కోరుకుంటే కోరిక కిందికి రాదు. మోక్షాన్ని కావాలి అని చెప్పి కోరుకున్నారు అనుకోండి, కోరిక కిందికి రాదు. నా లోపల సాధన పెరగాలి అనుకున్నాను అనుకోండి, అది కోరిక కిందికి రాదు. పరిణతి కావాలి అన్నారు అనుకోండి, అది కోరిక కిందికి రాదు. కోరిక అంటే ఏంటి? కామ్య కర్మల పైన వచ్చే కోరిక,
ఉదాహరణకి పుత్రకామేష్టి ఉంది, అది కోరికతో చేసేదా లేకపోతే ఆ కోరిక లేకుండా చేసేదా? నాగలక్ష్మి గారు, జే నాగలక్ష్మి గారు. కోరికతో చేసేదండి. అది పూర్వకాలంలో ఎలోడు, ఈ కాలంలో ఎలోడా? ఈ కాలంలో కూడా ఎలోడు, కానీ అంత కరెక్ట్ గా చేయడం కష్టం మనకు. కామ్యకర్మలు తప్పు కాదు, కానీ కామ్యకర్మలు చాలా నిష్టగా చేయాలి, అది చేయడం చాలా కష్టం. ఈ రోజుల్లో మనకు తెలిసి తెలియని బ్రాహ్మణులు, తెలిసి తెలియని జనాలు, శ్రద్ధ లేనటువంటి మనుషులు. ఒకరోజు ఏమైందంటే మా తెలిసిన బ్రాహ్మడు ఒక 15-20 ఏళ్ల కింద మంచి వేద పండితుడు, చాలా చాలా గొప్పవాడు ఆయన నాతోటి చేయించాడు. శని దశలోకి ప్రవేశిస్తున్నావు, శనికి కొంత శాంతి ఇదిగా ఉంటే మంచిది అంటే, సరే అని తప్పకుండా నేను హోమాలు అవి చాలా ఇష్టపడతాను, వేద పండితులు చేస్తే చాలా ఇష్టపడతాను. చేస్తున్నాం. మొత్తం అంతా చేశాక ఒక 60% అయిపోయింది, ఇంకొక 40% ఉంది. సో మధ్యలో బ్రేక్ తీసుకుని లేచాను అనమాట. శరీరం అంతా కొల్లగొడిచినట్టుగా ఉంది, లేచి నిలబడ్డాను. అక్కడ అన్ని ఆ పూజ అవన్నీ అక్కడ పెట్టున్నాయి అనమాట. ఇంతలోకే ఒక చిన్న పిల్ల వచ్చేసి తన్నేసింది మొత్తాన్ని. తనేగానే అప్పటి వరకు దగ్గర దగ్గర 7-8 గంటలు చేశాం. ఇప్పుడు వాళ్ళు ఇది తప్పు మళ్ళీ మొదటి నుంచి చేద్దామంటే నేను ఒప్పుకుంటానా, వాళ్ళు ఒప్పుకుంటారా? చెప్పండి, ఎవరైనా జవాబు చెప్పండి. నాగలక్ష్మి గారే చెప్పండి, జే నాగలక్ష్మి గారు. ఎవరో ఒప్పుకోరండి. మరి ఫలితం గంగలో కలిసిందా లేదా? కలిసిపోయింది. అంతే. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అక్కడ అప్పటి చాలా వరకు బ్యూటిఫుల్ చేశారు, శ్రద్ధగా చేశారు, ఫలితం సార్ అప్పటి వరకు శ్రద్ధగా చేశారు కాబట్టి ఎంతో కొంత ఫలితం వస్తుంది సార్. అది మీరు కావాలని చేసింది కాదు కదా. ఒక పని ఎప్పుడు కూడా ఏంటంటే సంపూర్ణం కావాలి కదా. ఒక పని సంపూర్ణం కావాలి. మీరు వంట, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంట చాలా శ్రద్ధగా చేస్తారు, శ్రద్ధగా చేస్తూ లాస్ట్ లోపల ఏం చేస్తారంటే వంట లోపల ఉప్పేయడం మర్చిపోయారు, అది మళ్ళీ వేసుకోవచ్చు. మర్చిపోతే ఏముంది, వంట మొత్తం నాశనం అయిపోయినట్టే కదా. అదే విధంగా ఏం చేశారు, మీరు సగం వంట చేసిన తర్వాత మీ హస్బెండ్ మీద కోపం వచ్చింది, కోపం వచ్చి ఏం చేశారు, మీ హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్ గా మీరు హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ వస్తే ఏం చేస్తారు, రెగ్యులర్ గా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎప్పుడు చేసే పని చేశారు? లేదు సార్, ఎక్కువ రకాలు చేస్తాం, ఇంకా మంచిగా వండుతాం సార్. చాలు, నాకు తెలుసు. ఎక్కువ రకాలు చేస్తాం సార్, స్వీట్స్, హాట్స్, ఎక్కువ రకాలు. ఓకే. సో కాబట్టి ఏంటంటే ఏదైనా ఒక పని పరిపూర్ణం కావాలి. సో కామ్యకర్మలు తప్పని నేను అనను, కామ్యకర్మలు చాలా శ్రద్ధగా చేయాలి. అంత శ్రద్ధగా చేస్తున్నారా మీరు చూడండి. అదే విధంగా ఒక పారాయణం, ఇప్పుడు పారాయణాలు కూడా నేను ఏనిష్టం చాలా మంది అనుకుంటారు, కానీ నేనేమంటాను, ఆ శ్రద్ధతో చేయండి పారాయణం. ఒకరోజు మీకు పారాయణం చేసి చూపిస్తా నేను. ఈ అడ్డగోలు పనులు కాకుండా సరిగ్గా చేసే పద్ధతిలో చేస్తే దేంట్లోనూ తప్పులేదు. జస్ట్ రామ 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 అని రోజంతా అనుకున్నా కూడా తప్పులేదు, కానీ ఆ భావం మన లోపల కలగాలి. కాబట్టి కర్మయోగం చాలా గొప్పది, కర్మయోగం చాలా గొప్పది. కర్మయోగం అంటే ఏంటి? మన పూజలు, మన వ్రతాలు, మన నోములు, మనం చేసేటటువంటి ఉపాసనలు, తీర్థయాత్రలు, ఓకే, క్షేత్రయాత్రలు, ఇవన్నీ కాకుండా మనము పిల్లల్ని పెంచడము, భర్తని పెంచడము, భార్యను పెంచడము, సమాజంలో మంచిగా ఉండడము, మంచి సిటిజన్ గా నడవడము, ఆఫీస్ లోపల బాధ్యతగా చేయడము, తర్వాత స్నేహితులకు సహాయం చేయడం, ఇవన్నిటిని కూడా కర్మలు అంటారు. కర్మలని వీటన్నిటిని కూడా ఏంటంటే చక్కగా బాధ్యతగా చేస్తూ, నేను చేయలేదు అనుకుంటూ, ఏ పనైనా మనస్ఫూర్తిగా చేస్తూ, ఫలితం ఎలా వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తూ, నేను కాదు ఇవన్నీ చేసింది, దేవుడే నాతో జయించాడు, నాహంకర్త హరికర్త, నేను చేయలేదు భగవంతుడే చేశాడు అని చెప్పేసి అనుకోని చూడండి. ఒక 15 రోజులు అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది 15 డే ఛాలెంజ్ లో ఉన్నారు కదా, మీరు అనుకోని చూడండి ఎంత ఆనందం అనిపిస్తుందో చూసుకోండి. సో అలా చేసినట్లయితే ఇంకా ఆనందమే ఆనందం, తట్టుకోలేనంత ఆనందం కర్మయోగంలో. సో కర్మయోగం చాలా గొప్పది. బట్ దురదృష్టం ఏంటంటే కర్మయోగంలో మీ కోరికలతో చేసే కర్మలు కూడా ఉంటాయి. కర్మలు ఎన్ని రకాలని చెప్పాను? నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు. ఎవరన్నా 5 చెప్పండి, నేను వాటర్ తాగే లోపల. నైమిత్తిక కర్మ, నిషిద్ధ కర్మ, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, నిషిద్ధ కర్మలు, కామ్య కర్మలు, ప్రాయశ్చిత కర్మలు. వెరీ గుడ్. సో 5 కర్మలలో చెయ్యకూడనివేవి? ఎవరు జవాబు చెప్పారో వాళ్ళే జవాబు, ఎవరు జవాబు చెప్పారో వాళ్ళే జవాబు చెప్పండి. నిషిద్ధ కర్మలు చేయకూడదు, కామ్య కర్మలు చేయకూడదు, ఇంకా నిషిద్ధ కర్మలు చేయకూడదు. కరెక్ట్.
నిషిద్ధ కర్మలు ఇప్పుడు మీరు చెప్పదు జవాబు ఇంకెవరన్నా. నిషిద్ధ కర్మలకి అని ఎవరు డిసైడ్ చేయాలి, ఎలా డిసైడ్ చేయాలి? మనమే డిసైడ్ చేసుకోవాలి సార్. మంచి పని యాది, చెడ్డ పని యాది, ఏది ఏది లేదు. చెయ్యొచ్చు, ఏది గంగలో కలిపేశారు శాస్త్రంలో మొత్తం. లేని శాస్త్రం తీసుకెళ్ళి శాస్త్రం సార్, శాస్త్రం సార్, శాస్త్రంలో లేని శాస్త్రం సార్. కర్మలని శాస్త్రం శాస్త్రం శాస్త్రంలో ఉన్నదా లేదా శాస్త్రంలో శాస్త్రనోక్తి నిర్ణయిస్తుంది సార్. వేదావాచర శాస్త్రంలో శాస్త్ర ప్రమాణంతే నిర్ణయించి తస్మాత్ అన్నిటికంటే శాస్త్ర వేదాలు. ప్రమాణంతే. శాస్త్రాలలో ఉన్నటువంటి నాకు డెసిషన్ చేసుకునే హక్కు లేదు ఏది మంచి కర్మ ఏది చెడ్డ కర్మ అని. ఇప్పుడు హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం అదే. నువ్వు ఎక్కువ ఇది పెట్టకు, నీ ఆలోచన అంతా దేవుడి వైపు పెట్టు, కానీ మిగతావన్నీ శాస్త్రంలో ఉన్నాయి. సో ఏది మంచి పని ఏది చెడ్డ పని అన్ని శాస్త్రంలో ఉన్నాయి. తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే. ఈ మాట అనగానే ఇదంతా ముందు కర్మయోగం అర్థం చేసుకోండి. ఫస్ట్ కర్మయోగం అంటే తెలిసిపోయింది. ఈ 5 గనక మనం సాధించగలిగితే కర్మయోగం. కర్మయోగం చేయడం వల్ల ఏమవుతుందంటే ఏవైతే పాపాలు ఉంటాయో అవి నాకు అంటావు ఎక్కువగా. అయితే బాధ్యతగా చేసినా కూడా తప్పుగా చేస్తే పాపాలు అంటుతాయా అండవా? ఒకసారి ఆలోచిద్దాం. మళ్ళీ వాల్మీకి ఇది ఒక స్టోరీ విన్నాం మనం. సరే అది స్టోరీనే అనుకుందాం ప్రస్తుతానికి. అది దానికి సరైన ప్రమాణాలు లేవు, సరైన ప్రూఫ్ లేదు. వాల్మీకి మహర్షి ముందు దొంగ అనుకున్నాం. నారదుడు కనిపించి నువ్వు ఎందుకు చేస్తున్నావయ్యా ఈ దొంగతనాలు అంటే, నా భార్య కోసం పిల్లల కోసం అంటాడు. అనగానే నువ్వు చేసే పాపాలలో వాళ్ళకు వస్తాయా, వాళ్ళు ఏమన్నా పంచుకుంటారేమో అడుగు అంటాడు. ఇంటికెళ్ళి అడిగితే అది నీ బాధ్యత, మేమెందుకు పంచుకుంటాము, నువ్వు జనాల్ని కొట్టి తెస్తావో తన్ని తెస్తావో నీ బాధ్యత అంటారు. అనగానే అప్పుడు ఈయన మారిపోయి మహర్షిగా మారిపోయాడు అని చెప్పేసి విన్నాం మనం. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి, నీ బాధ్యత కదా అని చెప్పేసి అడ్డగోలు పనులు చేయకూడదు. అర్థమైందా అండి? మనం 18వ అధ్యాయంలో ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉన్నాం. నన్ను ఎక్కడికి లాగారు మీరు? ఎక్కడికి లాగారు? అధహ పాతాళానికి అని చెప్పి ఎప్పుడైనా విన్నారా అండి? అధహ పాతాళానికి అని అక్కడికి లాగేశారు. సరే ఇప్పుడు 18వ అధ్యాయం నుంచి 3, 4 అధ్యాయాల్లోకి వచ్చేసాం మనం. సో కాబట్టి ఏంటంటే మన శాస్త్రం ఏదైతే చెప్పిందో అవే చేయాలి మనం. ఏది పడితే అది చేయడానికి వీల్లేదు. ఓకే. తర్వాత ఈ కర్మలన్నీ మరి ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయాలి, నోములు ఎందుకు చేయాలి, వ్రతాలు ఎందుకు చేయాలి, పూజలు ఎందుకు చేయాలి, ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే వాటన్నిటికీ కరెక్ట్ నియమాలు పాటిస్తూ శ్రద్ధగా చేస్తే, పారాయణ అవ్వచ్చు, నోము అవ్వచ్చు, వ్రతం అవ్వచ్చు, సత్యనారాయణ స్వామి పూజ అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, మనకున్నటువంటి సంస్కారాలు గర్భాధారం నుంచి మొదలెట్టి అంత్యేష్టి వరకు ఉన్నటువంటి 16 ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా సరైనటువంటి పద్ధతిలో చేస్తే చాలా మంచిది. కానీ మనం చేసేది విషయం ఏంటంటే ప్రతి పని లోపల మనం ఏంటంటే పద్ధతిని పాటించాం. వివాహం జరిగితే పెళ్లి కొడుకు ఒక రకంగా మాట్లాడుతుంటాడు, పెళ్లి కూతురు కబుర్లు చెప్తూ ఉంటుంది, వీళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, పెళ్లి కొడుకు ఏమో అందరిలో గొప్ప చెప్పుకుంటాడు, పెళ్లి కూతురు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. మొన్న మా ఇంటికి ఒక ఆయన, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఒక ఆయన ఇంటికి వచ్చాడు గత వారం. వచ్చేసి అడిగాడు, నేను ఒడుగు చేస్తున్నాను నా కొడుకుకి, నువ్వు తప్పకుండా రావాలి అన్నాడు. సరే నేను ఫంక్షన్స్కి వెళ్ళాను, మీ అందరికీ తెలుసు కదా. కానీ అతను నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. నేను ఒకటే చెప్పాను, నేను ఫంక్షన్కి అయితే వచ్చే అవుట్ ఆఫ్ క్వశ్చన్ రాలేను, కానీ నీకు నేను ఒక సహాయం చేస్తాను. ఏంటంటే నువ్వు మా ఇంటికి వచ్చావు, నన్ను ప్రేమగా పిలిచావు, గుర్తుపెట్టుకున్నావు, నేను నీకు ఒక సహాయం చేస్తాను. ఏంటంటే మీ అబ్బాయికి సంధ్యావందనం నేనే నేర్పిస్తాను. వారం రోజుల పాటు సంధ్యావందనం చేయకపోతే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు ఈ ముగ్గురు గనక వారం రోజుల పాటు చేయకపోతే మళ్ళీ ఒడుగు చేసుకోవాలి, మళ్ళీ ఫంక్షన్ మొదటికి చేయాలి. నువ్వు అలా చేస్తావా మీ కొడుకు రెగ్యులర్ గా? నువ్వు మీ కొడుకు అలా చేస్తావా? వారం రోజులు చేయకుండా ఉంటే అట్లా ఉందా మరి తెలీదు, మాకు తెలిసిన ఒక రిలేటివ్ ఒక్క ఆయన మాత్రమే ఇప్పటి వరకు అలా చేశాడు అంటే, మరి ఇప్పుడు నువ్వు, మీ నాన్నగారు, ఇంకా మీ తాతలు వీళ్ళెవరు కూడా బ్రాహ్మిన్స్ కాదు. మరి బ్రాహ్మణ్ అంటే ఎవడు? సంధ్యావందనం 3 పూటలా చేసేవాడు. మరి ఆ 3 పూటలా కనీసం చేయకపోతే, కనీసం అంటే 3 పూటలు మాక్సిమం, కనీసం ఆ పనైనా చేయకపోతే బ్రాహ్మణత్వం ఎలా మిగులుతుంది? కాబట్టి మిగలదు. మిగిలినప్పుడు మిగతా పూజలకు వాటికి ఫలితం ఉండదు. మిగతావన్నీ 0 0 0 0 0. నువ్వు అంటే దేవుడికి దండం పెట్టుకున్నావు 0, సత్యనారాయణ వ్రత పూజ 0, తిరుపతికి వెళ్ళావు 0, పొద్దున సంధ్యావందనం చేసుకున్నావు, ఈ అన్నిటి సున్నాల ముందు ఒకటి వస్తుంది, అప్పుడే 1000 2000 అవుతుంది. సంధ్యావందనం చేయకపోతే ఎంత అవుతుందండి అది టోటల్? హలో, కాబట్టి సంధ్యావందనం తప్పదు. బ్రాహ్మిన్స్ అన్న వాడికి 3 పూటలు తప్పదు, క్షత్రియులు అనే వాళ్ళకి 3 పూటలు తప్పదు.
సో నేనేం చేస్తానంటే మీ అబ్బాయికి నేను నేర్పిస్తాను, ఎప్పుడు ఆపకుండా చూసుకో, జరిగిందేదో జరిగిపోయింది చే. ఒకవేళ నేను నేర్పించకపోతే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అయినా ఫ్రీగా నేర్పించి మీ అబ్బాయిని అది ఒక సంస్కారంలో పెట్టు. వాళ్ళు ఫార్మాలిటీగా చేస్తున్నారు, మమ్మల్ని కూర్చోబెట్టి బట్టలు పెట్టి బొట్లు పెట్టి, సరే బట్టలు ఎలాగో మేము తీసుకోం కాబట్టి ముందే చెప్పాం, బట్టలు వద్దు అని చెప్పి పక్కకు పెట్టేశాము, పెట్టి బొట్టు మాత్రం పెట్టించుకుని అతను నాకు కార్డు ఇవ్వడము, కూర్చోబెట్టినా. ఎందుకు ఇంత ఫార్మాలిటీ నాకు అవసరం లేదు అంటే మాకు అవసరం. అయితే ఇదే ఫార్మాలిటీ అందులో మెయింటైన్ చేయి. ఫార్మాలిటీ కాదు మెయింటైన్ చేయాల్సింది, పద్ధతి కావాలి అని చెప్పేసి చెప్పాను. సరే అని చెప్పి వెళ్ళాడు. బయటకు వెళ్ళాక ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన ఏమనుకున్నా వైఫ్ తిట్టుకునే ఉంటుంది. ఏదో కార్డు ఇస్తే తీసుకొని బట్టలు తీసుకొని చాలా గ్రేట్ మీరు కాబట్టి ఈ రోజు చేస్తున్నారు, అమెరికా నుంచి వచ్చి ఇండియాకి వచ్చి బొడుగు చేస్తున్నారు అని చెప్పేసి. కానీ ఇక్కడ నేను ఆలోచించేది అది కాదు. వారం రోజుల అబ్బాయి చేయకపోతే వాళ్ళకే నష్టం, కానీ వాళ్ళు నష్టం వచ్చినా సరే ఇదొక తంతులాగా చేస్తున్నారు. నేను తపన పడుతున్నాను, మీకు అర్థమైందా నేను ఏమంటున్నాను? మీకు అర్థమవుతుందా? అర్థమైందండి. ఇది తంతు కాదు. మాంగళ్యం తంతునా నేనా? తంతు ఏదో తంతునా తెంతునా అంటే తెంపేనా అని. ఇంకోటి అంటాడు తంతునా అంటే తన్నడమా అని ఇంకోటి అడుగుతున్నాడు. తంతునా అంటే ఏంటిరా? తన్నడమా. మాంగళ్యం తంతునా అంటే కాలుతో తన్నారా అంటే వాడ కాదు, మాంగళ్యం తెంతునా, తెంపేద్దామా. సో ఇటువంటి కర్మకాండాలు కాదు. శ్రద్ధతో చేసే ప్రతి పని కూడా, ఏదైనా సరే ప్రపంచంలో ఏది చేసినా సరే దేశం కోసం ఇంకా ఎక్కువ చేయాలి. కర్మ లోపల అన్నిటికంటే కూడా గొప్పది ఏంటంటే దేశం కోసం. దేశం కోసం చేసినప్పుడు నేను ఎప్పుడు పాడే పాట మీ అందరికీ తెలుసు కదా, శ్రద్ధామయ విశ్వాస్ బడాకర్ सामाजिक सद्भाव जगाए, अपनी प्रेम परिश्रम के बल भारत में नव सूर्य उगाए, जाग रहा है जन गण मन, निश्चित होगा परिवर्तन, जाग रहा है जन गण मन, निश्चित होगा परिवर्तन, श्रद्धामय विश्वास बढ़ाकर सामाजिक सद्भाव जगाए. అది శ్రద్ధ విశ్వాసం. ఈ శ్రద్ధ విశ్వాసం అనేటటువంటివి చాలా 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 గొప్పవి. ఆ శ్రద్ధ విశ్వాసాలు ఉండి చేసేటటువంటిది ముఖ్యము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వీటన్నిటిని ఒక తంతులాగా చేస్తున్నాము. ఆ తంతులాగా చేయకుండా శ్రద్ధతో చేయాలి. కాబట్టి శ్రద్ధతో చేస్తే కామ్యకర్మలు కూడా ఫలితాన్ని ఇస్తాయి. పూర్వకాలం లోపల చేసేవాళ్ళు కదా, అవన్నీ కూడా పుత్రకామేష్టి యాగము, ఇంకా యాగం ఈ యాగం ఇవన్నీ కూడా పనిచేసేవి. ఈ రోజుల్లో మనం అలా చెయ్యం కాబట్టి ఏమవుతుందంటే ఈ తంతులు ఇంకా అవసరం లేదు. ఇంక తంతులే అవసరం లేదు, ఏదో చేస్తాం, సత్యనారాయణ వ్రతం చేస్తాం. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీకు ఎప్పుడు అనిపించలేదు అసలు? ఏమనుకోవద్దు నేను ఇలా అంటున్నందుకు, నన్ను కర్మయోగంలోకి లాగేశారు మోక్ష సన్యాసంలోంచి. ఒక్కసారి ప్లీజ్ ఆలోచించండి, ఇళ్లలో మీరు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. ఎప్పుడైనా మీకు అనిపించలేదా? సత్యనారాయణ పూజ ఆయన జరుపుతూ ఉంటాడు, ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ మీరు కూర్చున్న పీటల మీద కూర్చునే పలకరిస్తున్నారు, నవ్వుతున్నారు. ఆ తర్వాత 5 కథలు చెప్తాడు. 5 కథలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ఆ కథలు వినడానికే ఘోరం, అలా ఉంటాయి ఆ కథలు. ఆ కథలు ఒకటి వినడానికి బోర్ కొడతాయి, రెండోది ఘోరము, అందులో మూడోది ఏంటంటే దేవుణ్ణి విలన్ లాగా చూపిస్తారు. నాకు చాలా అసహ్యం దేవుణ్ణి విలన్ లాగా చూపించే ఏదైనా నేను అసహించుకుంటా. నేను కూడా అలా అనుకుంటాను సార్ కథ చదివినప్పుడు. నాకు భగవంతుడి సృష్టిలో తప్పు ఉండదు, గుర్తుంచుకోండి అందరూ. భగవంతుడి సృష్టిలో ఒక్క తప్పు కూడా లేదు. భగవంతుడిని ఒక చిన్న తప్పు కూడా మనం పట్టడానికి లేదు. భగవంతుడిని నమ్మని వాడు నేను అత్యంత ద్వేషించే మనిషి అని అర్థం చేసుకోండి. భగవంతుని ఎంత నమ్మాలంటే ఉన్నాడు అనేది ఇట్స్ ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్. నన్ను అర్థం చేసుకోండి, నేనేది నాది మూఢనమ్మకం వచ్చి చేసింది కాదు, నేను చదువుకున్నావానే కదా. కాబట్టి గుర్తుంచుకోండి, భగవంతుడు ఉన్నాడు, ఆయన పంచాయతీలో తప్పు ఉండదు. ఆ సత్యాన్ని అందరూ గుర్తుంచుకొని ఈ తంతు మీకు ఎప్పుడు అనిపించలేదా? ఇంటికి వచ్చినప్పుడు మీరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు, జనాలు కబుర్లు చెప్తున్నారు, మీకు అనిపించలేదా నేను ఇలా శ్రద్ధగా చేయలేదు, ఇది చేసి లాభం ఏంటి అని ఎప్పుడైనా అనిపించిందా? ఏమనుకోవద్దు ఇలా అడిగినందుకు, ప్లీజ్ చెప్పండి ఎవరైనా.
ఇప్పుడు అనిపిస్తుంది సార్. సార్ మీ అదే సార్ ఎవరి ప్రవచనాలు గురించి గారు వాళ్ళు ఇందాక మెజర్ చేశాం చేసుకుంటున్నారు. సార్ ఇప్పుడు అనిపిస్తుంది అనిపిస్తుంది సార్. సార్. మరి ఎందుకు సార్ ఇలాంటి కథలు వచ్చినాయి అసలుకి ప్రాచుర్యానికి మా పోనీ పుట్టక ముందు పోనీ అంటే కథలు వదిలేయండి, ఎవరిని కథలు పిలవకుండా వదిలేయండి, చేయాలా గురువు గారు? కథలు వదిలేయండి. నేను అనేది మీరు శ్రద్ధగా చేశారంట, కొన్ని కథలను పక్కన పెట్టేయండి. మీరు శ్రద్ధగా చేశారు, వాట్ ఐఎమ్ ఆస్కింగ్. లేదు గురువు గారు, వచ్చిన వాళ్ళంతా వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అందుకే ఈసారి బేజారేసింది, ఎవరిని పిలుచుకోకుండా ఇంటి పూర్తిగా చేసుకోవాలని అనుకున్నామండి. మేమంతా అలాగే చేసుకున్నాను, మా వారు నేనే అంతే చేసుకున్నాను. కాబట్టి శ్రద్ధగా చేస్తూ ఏ పని ఎందుకు చేస్తున్నాము అనేటటువంటి భావనతో తప్పక చేయండి. అది అప్పుడు మీరు కామ్య కర్మలు చేసినా కూడా తప్పులేదు. ఇంకొక మాట చెప్తాను, నేను మీ అందరికి ఎప్పుడు చెప్తూ ఉంటాను 2 స్టోరీస్, జోక్స్. అవి జోక్స్ కాదు, అందులో లాస్ట్ పార్టే జోకు, మిగతాదంతా స్టోరీ. నేను మీకు చెప్తూ ఉంటాను, ఎప్పుడు జ్ఞాపకం ఉందా అండి? అలహాబాద్ నుంచి, అలహాబాద్ అంటే ప్రయాగ నుంచి కాశీకి వెళ్లే మధ్యదారిలో సీతామఢి అని ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ ఆలయంలో ఒక పర్టికులర్ ప్లేస్ లోపల దీపం వెలిగిస్తే కోరికలు తీరుతాయి. ఓకే, అయితే నేను తీసుకెళ్లిన చాలా మందిని నేను తీసుకెళ్లాను కాబట్టి అందులోపల మా ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళే ఎక్కువ మంది కాబట్టి నాకు ఎక్కువ క్యాచ్ ఉండదు, ఫ్రెండ్స్ తోటి ప్రాబ్లం ఉండదు. సార్ మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లలేదు, 6 ఏళ్ళుగా అడుగుతున్నా అంటే నాకు భయం. మీరు అక్కడికి వెళ్ళాక పప్పులో ఉప్పు బాలేదు సార్, రూమ్ మంచిగా లేదు సార్ అని అంటారని భయంతో తీసుకెళ్లలేదు. అయితే వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను, ఇప్పుడు ఒక ఆలయంలోకి వెళ్ళబోతున్నాము, ఆ ఆలయంలో మీరు కోరిక కోరుకోండి, కానీ న్యాయబద్ధమైనదే కోరుకోండి, అన్యాయమైంది కోరుకోవద్దు, తప్పు కోరుకోవద్దు. ఇక్కడ స్థల మహాత్యం ఉంటుంది, ప్రతి చోట కొంత ఫ్రీక్వెన్సీ చేంజెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, అక్కడ న్యాయబద్ధమైన కోరిక మాత్రం కోరుకోండి, ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన, వేరే వాడికి అన్యాయంగా అన్నటువంటి మీ కెపాసిటీగా. ఇప్పుడు నేను ప్యూను నాకు అర్హత ఉంది, నేను ఆఫీసర్ కావాలని కోరుకుంటే అది న్యాయమా? ఎవరన్నా చెప్పండి, అది న్యాయమా? కాబట్టి న్యాయబద్ధం అంటే ఏంటి? నేను వెళ్తున్నది మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, పిల్లలు అభివృద్ధిలోకి రావాలి, తప్పులేదు. పిల్లలు అభివృద్ధిలోకి రావాలని తప్పు, కానీ పిల్లాడికి చదువు రాదు కానీ వాడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే తప్పు. సో అట్లా కాకుండా అలా ఉండకూడదు, ఎప్పుడు అలా ఉండకుండా న్యాయంగా. అందరికీ కట్ అవుతుందండి? హలో, అయితే అప్పుడు ఏమైంది, అక్కడ వాళ్ళందరికీ కూడా చెప్పాను కోరిక కోరుకోండి అని చెప్పాను. చెప్తే అందరూ వెళ్ళారు, కోరికలు కోరుకున్న వాళ్ళందరికీ కూడా తర్వాత ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత అందరూ సంతోషపడ్డారు, చాలా సంతోషం, అందరికీ కోరికలు తీరాయి అని చెప్పారు అనమాట. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే, ఒక ఫ్రెండ్ మాత్రము ఒక ఫ్రెండ్ మాత్రం బాధగా ఉన్నాడు. ఏమైందయ్యా, కోరిక తీరలేదు అన్నాడు. నిజం చెప్పు ఏమైంది? తీరలేదు అన్నాడు. అలా కాదులే చెప్పు, ఏం కోరుకున్నావు అంటే, లేదు కోరిక తీరలేదు అన్నాడు. పర్వాలేదులే చెప్పు అంటే, మా భార్య నాతో ప్రేమగా ఉండాలని కోరుకున్నాను అన్నాడు. నేను అన్నాను, అలాంటి కోరికలు నువ్వు దేవుళ్ళు కాదు, దేవుడు చెప్పానన్నారు, మళ్ళీ ఇప్పుడు దీపానికి కూడా చెప్తున్నారు అదే. అది ఇది నా ఫేవరెట్ కథ కదా. సో ఆ లాస్ట్ తప్ప మిగతావన్నీ కరెక్ట్. సో మరి ఎందుకు జరిగింది అక్కడ కామ్యకర్మ కోరుకోమని? ఇంకా గమ్మత్ ఏంటంటే, నా సొంత అన్నయ్య వాడిని కూడా అక్కడ వెళ్ళి కోరుకోమన్నా, వాడు ఆశ్చర్యపోయాడు. అరే నన్ను కోరుకోమంటున్నావు ఏంటి, నువ్వు వద్దని చెప్పావు కదా, ఇన్ని టెంపుల్స్ లో నేను కోరిక కోరుకోలేదు, ఇప్పుడు నువ్వు 100 టెంపుల్స్ తిప్పావు, ఎక్కడ నేను కోరిక కోరుకోలేదు, ఇప్పుడు ఈ టెంపుల్ కి వచ్చాక కోరిక కోరుకోమన్నావు, తప్పు కాదా అన్నాడు. నేను నువ్వు కోరిక కోరుకోరా, కానీ అది నువ్వు కరెక్ట్ గా న్యాయబద్ధమైంది ఉండాలి అని. కోరిక కోరుకున్నాడు. తర్వాత వాడు చాలా రోజుల పాటు నాకు జ్ఞాపకం చేశాడు, అది ఎన్నో రోజుల పాటు వాడి కోరిక తీరింది అని. సో ఎప్పుడు మన కోరిక ఎలా ఉండాలి అంటే, ధర్మబద్ధమైనది, న్యాయబద్ధమైనటువంటిది అయ్యి మన ప్రారంధానికి అడ్డులేనిదైతే తప్పక తీరుతుంది. కాబట్టి కామ్యకర్మలు తప్పలేదు, కామ్యకర్మలు తప్పులేదు. కానీ కామ్యకర్మలు ఎప్పుడు తప్పుతాయి? నాకు కారు కావాలి, బంగ్లాలు కావాలి, వేరేవాడు నాశనం అయిపోవాలి, నేను ముందు సీట్లో కూర్చోవాలి, నాకు ఇంకా ఏదో ఇది కావాలి, నాకు ఇంకా గుర్తింపు కావాలి, అర్హత లేనివన్నీ రావాలి, ఇవన్నీ కూడా చాలా తప్పు. అయితే జనరల్ గా మన ధర్మం ఏం చెప్తుందంటే, కామ్యకర్మలను తగ్గించుకో అని చెప్తుంది. కామ్యకర్మలు కొన్నాళ్ళు ఉంటాయి, తర్వాత తగ్గించేసుకో. సో చెయ్యకూడని కర్మలలో కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు చేయకూడదు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు చేయాలి. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. దీన్ని కర్మయోగం అంటారు. సో కర్మయోగం లోపల ఖచ్చితంగా చేయవలసినవి నిత్య నైమిత్తిక కర్మలు. నిత్యం అంటే డైలీ చేయాల్సినవి, అంటే అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్లే ముందు స్నానం చేయడము, స్నానం చేయకుండా వంట రూమ్ లోకి వెళ్లకుండా ఉండడము, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవడము, జుట్టుని విరబోసుకోకుండా, ఇలా రకరకాల ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఏవైతే ఉంటాయో నిత్య కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే తిలతర్పణాలు, అమావాస్య, మనం చేయవలసిన పితృకార్యాలు, తర్వాత సంక్రాంతికి అక్కడ ఇక్కడ చేసేటటువంటి పండుగలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నైమిత్తిక కర్మలు.
సార్ కాఫీ పుష్కరాలు కూడా స్నానం చేసే తాగాలా? ప్రిఫరబుల్లీ ఒకసారి ప్రిఫరబుల్లీ, బట్ పర్లేదులేండి. అంటే మీకు ఇక మరి అంత చిన్నవి అంటే ఇక అసలు చేయరు మీరు. మీకు ఎంత వీలైతే అంత చేయండి. సో కాఫీ తర్వాత అయితే కష్టమే సరే సార్, సరే కష్టమే. వద్దు, అందుకే నేను ఎక్కువ డిస్కషన్ వద్దు. మీకు ఎంత చేయగలిగితే అంత చేయండి. నేనేమో హైయెస్ట్ లెవెల్ చెప్తున్నాను, మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. ఇప్పుడు నేను సంధ్యావందనం చేసే ముందు కాఫీ తాగకూడదు, నేను తాగుతా, కాఫీ తాగి చేస్తా. సో ఇట్స్ ఓకే. ఇక కొన్ని చిన్న చిన్నవి మన వల్ల కాకపోతే తప్పదు. అలాగే జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి? స్నానం చేయాలా? చేయకూడదు. మళ్ళా స్నానం చేయమన్నారు కదా అని జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు చేస్తారా? మంచం మీద కూర్చుని, పరుపు మీద కూర్చుని అన్నం తినకూడదు. అలా అని చెప్పేసి బెడ్ రిడన్ అయిన వాళ్ళకి అన్నం ఇవ్వమా? ఇప్పుడు మా అమ్మగారు మా హాస్పిటల్లో ఉన్నప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు ఇవ్వలేదా? సో దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. నార్మల్ కండిషన్స్ లో మనం చేయకూడదు. ఇది కర్మయోగం అయిపోయింది. సో కర్మయోగం లోపల పనులు చేస్తాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫలితాలు మనపైన ఎక్కువ ఇంపాక్ట్ కావు. మనకు కొత్త జన్మ అది రాదు. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పాములు ఆడించేవాడిది ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎగ్జాంపుల్. కర్మయోగం అంటే ఏంటి? పాములు ఆడించకపోతే నా జీవితం వెళ్ళదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. పాములు ఆడించకపోతే నా జీవితం వెళ్ళదు. కానీ పాము ఆడిద్దాము అంటే అది నన్ను కాటేస్తుంది. అర్థమైందా లేదా? ఫస్ట్ అర్థమైందా లేదా చెప్పండి. ఎస్ ఆర్ నో? ఒకళ్ళకే అర్థమైందా? ఇద్దరికి అర్థమైందా? అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ ఒకసారి చెప్తా. ఓకే, అది వెరీ గుడ్. నేను పాములు ఆడించకపోతే నా జీవితం వెళ్ళదు. ఓకే, పాములు ఆడించకపోతే నా జీవితం వెళ్ళదు. నాకు తెలిసింది ఒక్కటే, పాములు ఆడించడం. ఓకేనా? కానీ పాములు ఆడిస్తానంటేనేమో పాము కాటేస్తుంది నన్ను. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? అలవాటైన పని కదా సార్, ఎందుకు పాము కాటేస్తుంది? ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినంత వరకు అర్థమైంది కదా? మీకు ప్రశ్నలు అడగండి, నేను చెప్తాను, కంటిన్యూ చేస్తాను. చెప్పింది అర్థమైంది కదా? మరి ఇప్పుడు ఎలాగా? కాబట్టి నాకు రెండూ జరగాలి. పాము నన్ను కాటేయకూడదు, నా కాపురము నడవాలి. అప్పుడు నేను ఏం చేస్తాను? పాము కూరలు తీసేస్తాను. పాము కూరలు తీసేస్తే నేను పాముని ఆడించవచ్చు అండ్ పాము నన్ను కాటేయదు. నా కుటుంబాన్ని పోషించవచ్చు, పాము నన్ను కాటేయదు. అదే విధంగా కర్మలు చెయ్యాలి, ఆ కర్మల ఫలితాలు నాకు అంటకూడదు. కర్మలు చెయ్యాలి, కర్మల ఫలితాలు నాకు అంటకూడదు. సో శ్రీకృష్ణుడు ఏం చెప్తానంటే, తప్పదయ్యా నిత్య నైమిత్తిక కర్మలు, వైటీడీ అనేది అయితే చెప్తామో, యజ్ఞము తపస్సు దానం అని, అవి తప్పనిసరి చెయ్యక మానలేము, వదిలేయద్దు అని అంటాడు అన్నమాట. అది మనం దాని దగ్గరికి వచ్చాం. కర్మయోగం. కర్మ సన్యాసం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది ఫస్ట్ పార్ట్ అందరికీ అర్థమైపోయిందా? కర్మయోగం అందరికీ అర్థమైపోయిందా? ఎస్ ఆర్ నో? అర్థంగాని వాళ్ళు అర్థండి. ఇక కర్మ సన్యాసం అంటే ఏంటంటే, ఏ పని చేయలేదు అనుకోండి, నేను దొరికిందేదో తింటున్నాను, కూర్చుంటున్నాను, దొరికిందేదో తింటున్నాను, కూర్చుంటున్నాను. అప్పుడు నాకు ఎన్ని పాపాలు అంటుతాయి? మీరేం చేయట్లేదు కాబట్టి పాపం అంటదు. ఏమి చేయట్లేదు కాబట్టి అజగర న్యాయం. పాపం ఏది అంటది నాకు దొరికిందేదో తింటున్నాను, కూర్చుంటున్నాను, అంతే. ఇంకా సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వే. అయితే అది బద్ధకంతో రాకూడదు. అది బద్ధకంతోనో అలసత్వంతోనో పని అంటే భయంతోనో రాకూడదు. అది ఎలా అంటే ఆలోచన ద్వారా. ఎలా రావాలి? ఆలోచనతో రావాలి. ఆలోచనతో రావాలి. కర్మ ఏదైనప్పటికీ అందరూ కూడా లాస్ట్ వీక్ సౌజన్య గారు ఒక మొత్తం నేను చెప్పినదంతా కూడా ఒక నోట్స్ లో రాశారు. వీలైన వాళ్ళు అది మళ్ళీ ఒకసారి చూడండి, లేకపోతే సౌజన్య గారు ఇదే గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఇన్ దట్ వే ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎవ్రీబడి టు రిఫర్. ఏమైంది మ్యాచ్? One wicket down, they are barely scoring. I'll check. Rinku dropped one, but that wicket was just taken. 9 overs, 64 for 1. Okay, so they're hitting a little. Okay. Just now they. Okay, Dana, thank you. So, ఎక్కడ దాకా వచ్చామండి మనం? సో కర్మ యోగం అనేది కర్మయోగం అందరం మనం చేయాల్సింది కర్మయోగం గృహస్థులుగా. అయితే ఇంకొక మార్గం ఏంటంటే, గృహస్థాశ్రమంలోకి రాకుండానే నాకు ఆలోచన ద్వారా కర్మలన్నీ కూడా ఏదో ఒక ఫలితాన్ని ఇస్తాయి. ఈవెన్ నిత్య నైమిత్తిక కర్మలు కూడా ఇస్తాయి. నిత్య నైమిత్తిక కర్మలు కూడా ఫలితాన్ని ఇవ్వవు అని మనం అనుకున్నాము 17 అధ్యాయాల వరకు. 18వ అధ్యాయంలోకి వచ్చాక నేను ఏంటంటే మాట మార్చాను. అవి కూడా చిన్న చిన్న ఫలితాలు ఇస్తాయి అని చెప్పాను.
సో 17 అధ్యాయాలలో నేను చెప్పిన దానికి 18వ అధ్యాయంలో చిన్న మార్పు చేశాను. ఏంటంటే చేసే నిత్య నైమిత్తిక కర్మలు కూడా చిన్న చిన్న ఫలితాలు ఇస్తాయి. కాబట్టి అసలు కర్మలు వదిలేస్తే బెటర్ కదా, ఏ పని చేయకుండా ఉంటే బెటర్ కదా. సో కాబట్టి గృహస్థాశ్రమంలోకి రాకుండా కొంతమంది వాళ్ళకి ఇంకా జ్ఞానం రాదు, కాకపోతే ఆలోచనతోని కర్మలంటే ఫలితాలు ఇస్తాయి. కాబట్టి కర్మ చేయకుండా కూర్చుందాం, తింటాను పడుకుంటాను, ఒక పశువులాగా బతుకుతాడు వాడు, కానీ ఆలోచన ద్వారా. దట్ ఈస్ ఆల్సో ఫైన్ కొంతవరకు. అది కర్మ సన్యాసం. కర్మలన్నీ వదిలేసేయడం కేవలము శరీరము పోషించుకోవడానికి మాత్రమే ఉంచుకుంటాడు వాడు మళ్ళీ వెళ్ళిపోయి ఒక పెద్ద ప్యాలెస్ లో పడుకోడు, ఎక్కడ పడితే అక్కడే పడుకుంటాడు, రోడ్డు మీదే పడుకుంటాడు. శరీర పోషణ తప్ప వాడు వేరే పని చేయడు. సో దట్ ఈస్ ఓకే, మంచిది. అది జ్ఞానానికి తీసుకెళ్లదు కానీ, మోక్షానికి తీసుకెళ్లదు కానీ, అట్లీస్ట్ కొత్త కర్మలు రాకుండా కాపాడుతుంది. అలా కనుక మనం ఒక 10 జన్మలు మెయింటైన్ చేయగలిగితే ఇట్స్ ఓకే, మంచిదే అది. మూడవ మార్గం ఏంటంటే, కొంతమందికి చిన్నప్పుడే ఆలోచన వస్తుంది. పూర్వజన్మలో ఆల్రెడీ సాధన చేసిన వాళ్ళు ఉంటారు. పూర్వజన్మలో వాళ్ళకి శ్రీనివాస్ లాంటి వాడు దొరుకుంటాడు. వాళ్ళు కొంత సాధన చేసి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ జన్మలోకి వచ్చేసరికి వాళ్ళకు చిన్నప్పుడే సన్యాసం వచ్చేస్తుంది. 10-15 ఏళ్ళకే వాళ్ళకు తత్వం తెలిసిపోయి వాళ్ళు ఇల్లు వదిలేస్తారు. అన్ని వదిలేసేసి హ్యాపీగా వెళ్ళి సాధన చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది మంచి పద్ధత, తప్పు పద్ధత? బాధ్యతలు వదిలేసి అలా వెళ్ళిపోవడం ఇప్పుడు పూర్వజన్మల వల్ల వచ్చిన బాధ్యత సన్యాసం వదిలేసినా మంచి పర్వాలేదు పద్ధతి సార్. సార్. వెళ్ళకూడదు. ఇప్పుడే కాబట్టి తప్పు కాదు సార్, తప్పు వెళ్ళ- కాదు. పెళ్లి వెళ్ళకూడదు కాకముందే ఎవరైనా? తప్పులేదు సార్, తప్పు చిన్నప్పుడు కాదు సార్. వెళ్ళొచ్చు. మహర్షి వెళ్ళారు ఎవరు కదా సార్. వెళ్ళకూడదు అన్నారో వాళ్ళు మాట్లాడండి, వెళ్ళొచ్చు అన్న వాళ్ళు ఊరుకోండి. వెళ్ళొచ్చు. వెళ్ళకూడదు అన్న వాళ్ళు ఇద్దరు మాట్లాడండి. అంటే బాధ్యతలు అంటే సంసారంలోనే ఉంటూ సారీ నేను సంసారం అన్నానా? ఎలా ప్రశ్న విన్నాను, విన్నారా అసలు? సంసారంలోనే ఉంటూ నేను అన్నానా ఆ బాధ్యతలన్నీ మాట? నేను ఆ మాట అన్నానా? సారీ సార్. ఓకే, ఇంకొకళ్ళు కూడా సారీ అంటే చెప్పాలి. ఇంకొకళ్ళు ఎవరన్నారు కూడా? వద్దండి, ఒక్క నిమిషం ఆగండి. 16 ఏళ్ల పిల్లాడు వాడి ఇంట్లో నుంచి వదిలేడు, దాని గురించి వాడు చేయాల్సిన బాధ్యతలు ఏమి ఉండవు, వెళ్ళిపోయాడు. ఇంకొకళ్ళు కూడా చెప్పారు, ఇంకొకళ్ళు కూడా చేయకూడదు అన్నారు. వాళ్ళు ఎవరు? వెళ్ళకూడదు అన్నది. ఓకే సరే, సో అతను వెళ్ళొచ్చు. తర్వాత సంసారం మధ్యలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు సౌజన్య గారు చెప్పినట్టుగా సంసారం మధ్యలోకి వచ్చాడు, అప్పుడు వాడికి అవగాహన వచ్చింది. అవును సార్, నేను ఈ పాయింట్ అనుకున్నా సార్. అలా నేను ఈ అనుకోకూడదు కదా, పాయింట్ వినాలి, అనుకున్నా మంచిగా సార్. వినాలి, శ్రద్ధగా వినాలి. అంటే గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత జ్ఞానోదయం అయిందనుకుందాం, అప్పుడు వదలకూడదు సంసారాన్ని. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు బాధ్యత తీసుకున్నావు కాబట్టి అప్పుడు ఏంటంటే తామరాకు పైన నీటి బిందువు లాగా ఉంటూ వెళ్ళిపోవాలి. దీని గురించి నేను ఒక నవల స్టోరీ చెప్పాను, మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు. కొద్దిగా కథ కూడా వినండి. ఓకే, ఇవాళ చాలా బ్యూటిఫుల్ విషయాలు తెలుసుకుంటున్నాము. ఇంకా వచ్చే వారం కూడా ఇంకా అసలు యాక్చువల్ గా నేను చెప్దాం అనుకున్నవి ఇవాళ మొదలెట్లేదు, బట్ అయినా కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. ఒక నవల స్టోరీ చెప్పాను. ఆ నవల్లో ఏంటంటే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏంటంటే, రాజు కొడుకు చాలా చెడ్డవాడు. వాడికి చిన్నప్పటి నుంచి అన్ని అవలక్షణాలు వస్తాయి. వీడు అందరి వెనకాల తిరుగుతున్నాడు అని చెప్పి వాడికి పెళ్లి చేస్తారు. వాడికి కొడుకు కూడా పుడతాడు. కొడుకు కూడా పుట్టిన తర్వాత అయినా కూడా వాడు చెడు లక్షణాలు వదలడు. దానివల్ల ఏమవుతుంది, వాడి భార్య కోపం వస్తుంది. వాడి భార్య వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి వాడికి విషం ఇచ్చి చంపేస్తారు. వాడు విషం ఇచ్చేసి వాడు చనిపోయిన దీంట్ లోపల చితి మీద పడేస్తారు అనమాట. ఆ రోజు పెద్ద వర్షం వస్తుంది, వాడి శవం కొట్టుకుపోతుంది. ఈ శవం ఎవరికి దొరుకుతుందంటే, ఈ ఉత్తరాఖండ్ లోపల చెన్నమస్తా విద్య చేస్తున్న ఒక ఆయనకు దొరుకుతుంది అన్నమాట. ఇది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల. ఈ నవల పేరు పరంజ్యోతి. వీలైన వాళ్ళు తప్పక చదవాలి. ఇది ఆధ్యాత్మిక క్రైమ్ నవల. ఆధ్యాత్మికం ప్లస్ క్రైమ్ స్టోరీ రెండూ ఉంటాయి ఇందులో. చాలా పర్టికులర్ నిజంగా జరిగిన కథ కూడా ఇది నిజంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిజంగా జరిగిన కథని కొంత మార్చి నవలగా రాశారు. అప్పుడు అతను అందులో వెళ్ళిపోయిన తర్వాత ఆ చెన్నమస్తా ఎవరైతే ఉంటారో అతనికి దొరుకుతుంది ఈ రాజు యొక్క బాడీ. దొరకగానే అతనికి ఒక శాపం ఉంటుంది. అతను ఏంటంటే, తను అనుకోకుండా ఒక పక్షిని చంపుతాడు అన్నమాట. అది తీర్చుకోవాలి అంటే ఇప్పుడు తన విద్య ద్వారా వేరే వాళ్లకు ప్రాణం పోయాలి. ఈ దొరికిన శవానికి ప్రాణం పోస్తాడు. అతను పోయగానే ఇతను బతుకుతాడు. చిన్న పిల్లాడు పెరిగినట్టుగా పెరుగుతాడు కానీ చాలా క్విక్ గా నేర్చుకుంటాడు. పూర్తి ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చేస్తుంది. వీళ్ళతోటే తిరుగుతూ ఉంటాడు. అంతా మొత్తం నేపాలు, మానస సరోవరు, అన్ని కొండలు, కోనలు, హిమాలయాలు అన్ని తిరుగుతూ చాలా పరిణతి వస్తుంది. అనుకోకుండా అతనికి గత జ్ఞాపకం వస్తుంది. గత జ్ఞాపకం వచ్చిన తర్వాత అప్పుడు బాధపడి కోర్టులో కేసేస్తాడు అనమాట. నా భార్య, మా బావమరిది ఇద్దరు కలిసి నన్ను చంపేశారు అని. అతనేమో చనిపోయాడు అని చెప్పేసి డాక్టర్ రిపోర్ట్ ఉంటుంది. అయితే మరి శవం ఏది? శవం కొట్టుకుపోయింది కదా.
సో ఇతను చెప్తాడు నన్ను ఇట్లా ఒక అతను బతికిచ్చాడని. అయితే అది చాలా రోజుల పాటు కేసు నడుస్తుంది. ఇతనికి ఏమో కోరికలు ఉండవు, ఏముండవు, జస్ట్ ఆ ఒక్క హీ వాంటెడ్ టు జస్ట్ ప్రూవ్ దట్ పాయింట్ అంతే. ఆ టైం లోపల కొడుకు దగ్గరికి వస్తాడు. వస్తే కొడుకు మీద ప్రేమ ఉండదు ఇతనికి. అలా అని చెప్పి ప్రేమ లేదని కొడుకు చూపించడం ఇతనికి ఇష్టం ఉండదు. సో కొడుకుని దగ్గర తీసుకున్నట్టుగా ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తాడు అంతే. అది తామరాకు పైన నీటి పొందువు అంటే అది. ఆ కొడుకుని దగ్గరగా తీసుకుని నాన్న అవునా నాన్న వాడు చెప్పేవన్నీ శ్రద్ధగా వింటూ ఇచ్చేస్తాడు. నాన్న నువ్వు చనిపోయావు అనుకున్నాం, బతికే ఉన్నావా అంటే అన్ని చెప్పి నాన్న జాగ్రత్తగా ఉండని చెప్పి తల్లి కొడుకు పంపించేస్తాడు. సో ఇక్కడ తను పిల్లవాడి మీద ప్రేమ ఉండదు, భార్య మీద కూడా ప్రేమ ఉండదు. హీ వాంటెడ్ టు జస్ట్ ప్రూవ్ పాయింట్. ఫైనల్లీ అతను ఆ పాయింట్ ప్రూవ్ చేస్తాడు. చివరికి అతను చెప్తాడు నేను చెడ్డవాడిని, అందువల్లనే నా భార్య నా బావమర్ది చంపారు, నేను ఇది ప్రూవ్ చేద్దామని మాత్రమే ఇది చేశాను అంతే, నాకు ఈ డబ్బు ఈ ఆస్తి ఇవన్నీ వద్దు అని చెప్పేసి ఒప్పుకుంటాడు. సో దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ, అది అంతే. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అలాగా పరిణతి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అంటే అంటి అంటనట్టుగా ఉండాలి. అలా అని చెప్పి పిల్లల్ని పరిణతి వచ్చింది కదా అని తీసి బయట వాడేస్తామా? పడేయం కదా. పరిణతి వచ్చినప్పుడు ఏం చేయాలి? సంసారంలోనే ఉంటూ బాధ్యతలన్నీ తీర్చుకుంటూ తామరాకు పైన నీటి బిందువులాగా ఉండాలి. ఇది సన్యాసం. సో కర్మ సన్యాసము అనేది బాధ్యతతో కొంత కూడింది ఇక్కడ, కానీ టోటల్ గా కర్మలు వదిలేయడం అనేటటువంటిది ఒక మార్గం. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే ఈ కర్మ ఫలితాన్ని వదిలేయడం ఏదైతే ఉన్నదో కర్మ యోగము అని మనం ఏదైతే చెప్పుకున్నామో అది శ్రీకృష్ణ భగవానుడు ఇష్టపడతాడు. ఆయన ఏమంటారంటే 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి కర్మయోగం, ఒకటి కర్మ సన్యాసం. కర్మయోగం అంటే మనలాగా పనులు చేస్తూ బాధ్యత అన్ని కూడా ఫలితాలు వదిలేయడం, త్యాగం చేయడం. రెండవది ఏంటి? కర్మ సన్యాసం, అసలు కర్మలే చేయకుండా ఉండడం. కర్మలే చేయకుండా ఉండాలి అంటే జ్ఞానయోగం వచ్చినంత పరిణతి రావాలి. అంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నువ్వు కర్మలు చేయకపోతే నో ప్రాబ్లం. కానీ నువ్వు అలసటకో బుద్ధి లేకో భయంతోనో ఇలా చేసావంటే డేంజర్, అలా చేయ, అది తప్పన్నమాట. సో కాబట్టి కర్మ సన్యాసం వేరు, కర్మ వేరు, కర్మయోగం వేరు. కర్మయోగం మంచిది, చిత్తశుద్ధిని కలిగిస్తుంది, క్లీన్ చేస్తుంది, దీన్ని లోపల ఉన్న చెత్తని క్లీన్ చేస్తుంది, పవిత్రంగా మారిపోతాం. దాని నుంచి మోక్ష సాధన సులువైతుంది. కర్మ సన్యాసం అనేది కర్మ అసలు చేయవు కాబట్టి, పాపాలు అంటావు కాబట్టి మోక్షానికి దగ్గర జ్ఞాన మార్గం అది. ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండిట్లలో ఏది నేను చేసుకోవాలి? ఓ శ్రీకృష్ణ, నేను ఏది చేస్తే మంచిది? ఈ 2 ఉన్నాయి, నాకు తెలుసు, విన్నాను. ఈ 2 కూడా గొప్పవన్న విషయం నాకు తెలుసు. సన్యాసస్య మహాభాగో తత్వమిచ్చామి వేదితం, త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేశి నిషూదన. ఇక్కడ 3 రకాలుగా శ్రీకృష్ణుడిని సంబోధించాడు అర్జునుడు. ఏమని అంటున్నాడు? మహాబాహో అన్నాడు ముందు. మహాబాహో అంటే శక్తివంతుడా అని. ఎందుకన్నాడు? మొదటి శ్లోకంది పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసి పెట్టుకోండి కనీసం నా కోసం. మహాబాహో అంటే ఏంటి? అర్జునుడికి పిలిచాడు శ్రీకృష్ణుడు. మొత్తం ఈ 17 అధ్యాయాలు అర్జునుడిని శ్రీకృష్ణుడు మహాబాహో అంటే శక్తివంతుడా అని పిలిచాడు. ఇక్కడ రివర్స్, శ్రీకృష్ణుడిని అర్జునుడు పిలుస్తున్నాడు. ఎందుకని అంటే ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామండి? కర్మయోగము, ఇంకోటి ఏంటి? కర్మ సన్యాస యోగము. ఈ రెండింటిని కూడా సమర్థవంతంగా నీ భుజాల మీద పోషించే శ్రీకృష్ణ అని మీనింగ్. ఎంత బ్యూటిఫుల్ చూసుకోండి. శ్రీకృష్ణుడు అన్ని పనులు బాధ్యతగా చేశాడు. ఎవరికి అంటి అంటకుండా కర్మలు అసలు తనకు అంటావు ఇవి ఏ రకంగా, ఈ రెండింటిని నువ్వు సరిగ్గా మోసావయ్యా అని చెప్పేసి చెప్పాడు. శ్రీకృష్ణుడికి ఏ కర్మలో అంటావు ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తాడు. నాకు ఎవరి మీద ఎక్కువ ఇష్టం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద ఏం లేదు, నాకు అందరూ సమానమే. నేను చేసేది మీ కర్మల బట్టి మీకు ఫలితాలు ఇస్తాను అంతే అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా సార్లు మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? ఆ రెండింటినీ కూడా నువ్వు సమంగా మోస్తున్నావు, కర్మయోగము కర్మ సన్యాసము అని చెప్పేసి చెప్పాడు. ఋషికేశ అంటే ఏంటి? ఇంద్రియములను జయించిన వాడు. ఇంద్రియాలను జయించిన వాడు తన కిరణాల ద్వారా మన లోపల ఉన్నటువంటి అమాయకత్వాన్ని, మూఢత్వాన్ని పోగొట్టేవాడు. దీన్ని మనం ఆదిత్య హృదయంలో తెలుసుకున్నాం. ఆదిత్య హృదయంలో ఏం తెలుసుకున్నాం? విష్ణు సహస్రనామంలోను ఆదిత్య హృదయంలోను ఈ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఈ కిరణాలు ఏం చేస్తాయి? మనం ఒకసారి ప్లీజ్ ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తా, కావాలంటే దయచేసి వినండి. కిరణాలు ఎవరి దగ్గర నుంచి వస్తాయి మనకు రోజు మొత్తంలో? పొద్దున సూర్యుడు, రాత్రి కూడా చంద్రుడు. ఉన్నప్పుడు మనము పని చేస్తామా, పడుకుంటామా?
పని చేస్తుంది. చంద్రుడు ఉన్నప్పుడు పని చేస్తామా, పడుకుంటామా? పడుకుంటాం సార్. పడుకుంటాం. సో కర్మయోగం ఎప్పుడు చేస్తాం, కర్మ సన్యాసం ఎప్పుడు చేస్తాం? మార్నింగ్ కర్మయోగం సార్, ఈవినింగ్ కర్మ సన్యాసం. చంద్రుడు ఉన్నప్పుడు కర్మ సన్యాస యోగం. రెండింటికి కిరణాలు ఇచ్చేది ఎవరు? కర్మయోగం. పడుకున్నప్పుడు సూర్యుడే. సూర్యుడు చంద్రుడు రెండింటినీ కూడా భగవంతుడే ఇచ్చాడు, పరమాత్మని ఇచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక చేతి లోపల కర్మయోగం, ఇంకో చేతి లోపల కర్మ సన్యాసం. కాబట్టి మహాబాహువులు ఉన్నటువంటి వాడా అనేది మొదటిది. రెండవది ఏంది? నువ్వే సూర్యుడివి, నువ్వే చంద్రుడివి. నువ్వు కర్మయోగాన్ని ఇచ్చావు, కర్మ సన్యాస యోగాన్ని ఇచ్చావు. అర్థమైందా లేదా? హృషికేశ అంటే ఇంద్రియాలను ఇంద్రియాలకు అధిపతివి నువ్వు. సో ఇంద్రియాలకు అధిపతి అంటే ఏంటి? మనం ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ద్వారా కర్మయోగము సాధ్యమే, కర్మ సన్యాస యోగం కూడా సాధ్యమే. ఒకటి సూర్యుడు రూపంలో మనకు శక్తి వస్తుంది, ఇంకోటి చంద్రుడి రూపంలో మనకు శక్తి వస్తుంది. ఒకటి ప్రవృత్తి మార్గము, ఒకటి నివృత్తి మార్గము. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. ఒకటి కర్మయోగము, ఒకటి కర్మ సన్యాస యోగము. ఒకటి రాత్రి, ఒకటి పగలు. ఇవి భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడి కిరణాలు మన లోపలికి వెళ్ళి మనకు జ్ఞానాన్ని కలిగిస్తూ కర్మయోగానికి, కర్మ సన్యాస యోగానికి సమానంగా శక్తినిస్తున్నాడు. కాబట్టి హృషికేశ అని అనొచ్చా శ్రీకృష్ణుని? ఎస్ ఆర్ నో? అర్థం కావాలి. ఎందుకంటే మూడో పాయింట్ కూడా చెప్పాలి కదా. 3 పేర్లు చెప్పుకున్నాం కదా. మహాబాహో, రెండోది ఏంది? హృషికేశ, కేశి నిషేధన కూడా చెప్పాలి కదా. చెప్పుకుందాం. కేశి నిషేధన కూడా చెప్పుకుందాం. ముందు రెండోది అర్థం కాని వాళ్ళు అడగండి. సిగ్గుపడితే నేర్చుకోలేరు. నేను తిడితే తిట్టాను, నేర్చుకోండి. అది కాదు సార్, మీరు ఇప్పుడు మహాబాహుకు చెప్పారా, సూర్యచంద్రులని? రెండింటికి చెప్పాను మీనింగ్. రెండింటికి, ఒకటేమో మహాబాహుకి, ఇంకోటేమో ఋషికేశాకి చెప్పాను. రెండిటికి సూర్యుడు చంద్రుడు వస్తారంటారా? మహాబాహుకే సూర్యచంద్రుడు లాగా. మహాబాహు కనీసం వద్దు, అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. వినండి. మహాబాహు అర్థమైందా? ఫస్ట్ చెప్పండి. ఒకటి కర్మయోగం, ఒకటి కర్మ సన్యాస యోగం. క్లియర్? మహాబాహు అయ్యింది సార్. అది అది తీసేసి పక్కన పెట్టండి. బ్యాంక్ లో పెట్టండి. బ్యాంక్ అనగానే బ్యాంక్ లోకి వెళ్ళిపోతాయి అవి. ఇప్పుడు రెండవ పేరు యొక్క అర్థాన్ని నేర్చుకుంటున్నాం. రెండవ పేరు ఏంటి? హృషికేశుడు అని చెప్పేసి అన్నాం. మొదటి పేరు అయిపోయింది మహాబాహుడు అని చెప్పి. రెండవ పేరేంటి? హృషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి. మనం ఋషికేశ, గుడాకేశ అని చెప్పి తెలుసుకున్నాం చూడండి ఫస్ట్ చాప్టర్ లో, రథోత్తమం అని చెప్పి. అలా ఆ హృషికేశుడు అంటే ఎవరు? ఇంద్రియాల యొక్క అధిపతి ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఆ ఇంద్రియాల యొక్క అధిపతి అనే ఒక మీనింగ్ ఉంటే, ఋషికేశ అంటే తన కిరణాలని మనలోకి ప్రయాణింపజేసి మన అజ్ఞానాన్ని పోగొట్టేవాడు అని కూడా ఒక మీనింగ్ ఉంది. మన ఇంద్రియాలకు శక్తినిచ్చి మన అజ్ఞానాన్ని పోగొట్టేవాడు కూడా ఋషికేశుడే. ఇది అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్. డైరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఋషికేశ. తన కిరణాల ద్వారా, ఏం పర్లేదు, తన కిరణాల ద్వారా మనలో అజ్ఞానాన్ని పోగొట్టేవాడు అనేదాన్ని హృషికేశ. హృషికేశకి ఇంకొక అర్థం ఏంటి? మన ఇంద్రియాలకు అధిపతి. ఈ 2 మీనింగ్స్ అర్థమైనాయా లేదా? అర్థం కాని వాళ్ళు ఎవరైనా సరే అడగండి. మణి గారు కాదు, ఇంకెవరైనా సరే అడగండి. కొత్త వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు కాబట్టి, ఇంతకు ముందు నా స్టైల్ అలవాటు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో కాబట్టి. సారీ, ల్యాప్టాప్ పడిపోయినట్టయింది. నా ఫేస్ క్లియర్ గా ఉందో? అయ్యో, ఓకే. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి ఒకసారి, మొహమాట పడద్దు. ఓకే, ఇప్పుడు ఇది హృషికేశ. అయితే హృషికేశ అనే దానికి ఇంకా కొద్దిగా చెప్పుకుందాం. హృషికేశ అంటే కిరణాల ద్వారా మన అజ్ఞానాన్ని పోగొట్టేది ఎవరు అని అన్నాను నేను. ఒకడు సూర్యుడు, ఒకడు చంద్రుడు. సూర్యుడు ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి అజ్ఞానాన్ని పోగొడితే, చంద్రుడు అనేవాడు నివృత్తి మార్గంకి ఉదాహరణ అన్నట్టుగా చెప్పాను నేను. అంటే ఒకరు కర్మయోగము, ఒకరు కర్మ సన్యాసానికి. అంటే హృషికేశుడు అనే దాని మీనింగ్ ఏంటంటే సూర్యుడు ప్లస్ చంద్రుడు అని చెప్పి చెప్పుకోవచ్చు కదా. కిరణాల ద్వారా మన అజ్ఞానాన్ని పోగొట్టేది ఇద్దరు రోజు మొత్తంలో. ఆ ఇద్దరు హృషికేశుడు = సూర్యుడు ప్లస్ చంద్రుడు. ఎస్ సార్, నో? అర్థమైంది సార్. ఇంకెవరైనా అర్థం కాని వాళ్ళు? ఆవిడ కోసమే కాదు, అందరి కోసం చెప్తాను నేను. ఎవరు డౌట్ అడిగినా మిగతా వాళ్ళందరి కోసం కూడా. ఓకేనా? సో ఇప్పుడు హృషికేశుడు అనేటటువంటి దానికి అర్థం ఏంటి? మనం ఏం తెలుసుకున్నాము? ఇటు కిరణాల ద్వారా మన అజ్ఞానాన్ని పోగొట్టేది. కిరణాలు ఎంతమంది ఇస్తారని తెలుసుకున్నాము? ఇద్దరు. ఒకడు సూర్యుడు, ఒకడు చంద్రుడు. డే టైమ్ లో సూర్యుడు అంటే కర్మయోగము, నైట్ టైం లోపల చంద్రుడు అంటే కర్మ సన్యాసానికి అధిపతి. రాత్రి కర్మలు ఏం చేస్తారండి మీరు? రాత్రి ఆఫీస్కి వెళ్తారా ఏమన్నా?
ఏం చేయాలి, పడుకుంటాం రాత్రి. సో కర్మ సన్యాసం రాత్రి చేస్తాము, పొద్దునంతా కర్మయోగం చేస్తాము. ఈ రెండిటికి కూడా హృషికేశుడు అనేటటువంటి శ్రీకృష్ణుడే. సో ఇప్పుడు మహాబాహో అనేటప్పుడు కూడా కర్మయోగానికి కర్మ సన్యాసానికి నువ్వే అధిపతివే అని చెప్పాం. ఋషికేశ అన్నప్పుడు కూడా కర్మయోగము నువ్వే, కర్మ సన్యాసము నువ్వే అని చెప్పాము. ఇప్పుడు మూడవ పేరు ఏంటి, కేశి నిషూదన అని అన్నాడు. ఫస్ట్ ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి, ఎస్ ఆర్ నో? అర్థమైంది గురువు గారు. మళ్ళొకసారి అనే వాళ్ళు ఏది అర్థం కాలేదో చెప్పండి, తప్పకుండా చెప్తాను, నో ప్రాబ్లం, ఏం పర్వాలా. అదే కర్మయోగం కర్మ సన్యాస యోగం, సూర్యుడు చంద్రుడు, దాని గురించి మళ్ళొకసారి. సరే, కిరణాల ద్వారా మన అజ్ఞానాన్ని పోగొట్టేది ఎవరండి? శ్రీదేవి గారు, కిరణాల ద్వారా మన అజ్ఞానాన్ని పోగొట్టేది ఎవరు? సూర్యుడు. సారీ, సూర్యుడు అండ్ చంద్రుడు. చంద్రుడికి కిరణాలు ఇద్దరు. కర్మ సన్యాసం చంద్రుడు, కర్మ సన్యాసం చంద్రుడు, కర్మయోగం సూర్యుడు. సూర్యుడు. ఓకే. సో ఈ రెండు కూడా ఒకే పరబ్రహ్మ యొక్క రూపాలు అంటారా, లేకపోతే దేవుడు ముక్కలు ముక్కలుగా వేరు వేరుగా ఉంటాడు? లేదు, పరబ్రహ్మ రూపం. అంటే కర్మయోగము ఆయనదే, కర్మ సన్యాసము ఆయనదే. అర్థమైందా? అర్థమైంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరైనా సిగ్గుపడద్దండి, సిగ్గుపడితే పోయినట్టే. ఈ క్లాసులు మనకు వన్ వే నడవవు, ఇక్కడ 2 వే ఉంటేనే క్లాస్ నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మరి మూడో దాన్ని కూడా మరి మీనింగ్ చెప్పుకుందామా? కర్మయోగం కర్మ సన్యాసం అన్ని అలాగే చెప్తాం మనం ఇక్కడ. త్యాగము సన్యాసాన్ని యొక్క డెఫినేషన్ నేర్చుకుంటున్నాం మనం ఇక్కడ. మూడో దాని దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతుందంటే, మూడో దాని దగ్గరికి వచ్చి కేశి నిషూదన అన్నాడు. ఎస్ ఆర్ నో? కేశి నిషూదన. కేశి అంటే ఎవరండి? హలో, కేశి అనే రాక్షసుని చంపినవాడు. కేశి అనేటటువంటి రాక్షసుడు. ఈ రాక్షసుడు ఏ టైంలో వచ్చాడు? గుర్రం రూపం లోపల వస్తాడు. వచ్చేసేసి అతన్ని శ్రీకృష్ణుడు పరమాత్మ వధిస్తాడు అని చెప్పి మనం తెలుసుకుంటాం. ఓకే, తెలుసుకోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అంటే, కేశి నిషూదన అనేది డైరెక్ట్ మీనింగ్. బట్ ఇక్కడ కేశి నిషూదన ఏంటి? కేశి నిషూదన సారీ, కరెక్ట్. చెడును తొలగించడం. చెడును తొలగించాలి అంటే మనకు 16వ అధ్యాయంలో నేర్చుకున్నాం దైవీ లక్షణాలు, ఆసురీ లక్షణాలు అని చెప్పేసి. దైవీ లక్షణాలేమో శ్రీకృష్ణుడి లక్షణాలు, ఆసురీ లక్షణాలు అంటే కేశి లక్షణాలు. సో శ్రీకృష్ణుడి లక్షణాలు మనకు వస్తున్నాయి, కేశి లక్షణాలు పోతున్నాయి మన దగ్గర. కేశి నిషూదన, కేశిని సంహరిస్తావు అంటే నా లోపల ఉన్నటువంటి చెడును పోగొడతావు నువ్వు. నా లోపల ఉన్నటువంటి చెడును పోగొడతావు. ఎలా సాధ్యమవుతుంది? నా లోపల చెడు ఎలా సాధ్యమవుతుంది? ఎలా పోగొట్టుకుంటాను? కర్మయోగం ద్వారానే మనం చేస్తాము. కర్మయోగం చేయడం ద్వారా నా లోపల చెడును పోగొట్టుకుంటాను. కర్మయోగం ఏం చేస్తుంది? మనని ఈ చెత్తను తీసి అలా పడేస్తుంది. అంటే నీలో ఆశ్రయ లక్షణాలు సరైనటువంటి కర్మయోగం ద్వారా వెళ్ళిపోతాయి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. కేశి నిషూదన అనేటటువంటిది అద్భుతమైనటువంటి కర్మయోగము. అర్థమైందా లేదో ఒకసారి చెప్పండి. అర్థం కాని వాళ్ళు అడగండి, మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్తాను, కానీ అర్థమయ్యేదాకా చెప్తా. వాడు అదేం సినిమా, అదేం దేశముదు సినిమా లోపల వాడు ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాడు. వాడు ఎక్కడ ఒక బ్రిడ్జ్ కి హ్యాంగ్ అవుతూ చెప్తాడు, నా సెల్ ఫోన్ లోపల, ఆ రోజుల్లో మనం సెల్ ఫోన్ ని ఛార్జ్ చేయించుకోవాల్సి వచ్చేది. వాడు అంటాడు, నేను ఇప్పుడే కొంతమందిని కొట్టాను ఏదో అంటాడు. వచ్చేయండి, ఇప్పుడు నాకు ఇందులో ఛార్జ్ చేయొచ్చు, మళ్ళీ వస్తా, మళ్ళీ కొడతా అందరినీ అని చెప్పేసి అంటాడు అనమాట. అలాగా. సో మీకు అర్థమయ్యేదాకా ఇది తప్పదు. కేశి నిషూదన అంటే చెడును పోగొట్టేవాడు. చెడును ఎలా పోగొట్టుకుంటాము మనము? సరైనటువంటి కర్మయోగం ద్వారా పోగొట్టుకుంటాం. ఇంతవరకు అర్థమైందా లేదా? సింపుల్ ఉందా లేదా? చెడును పోగొట్టుకోవాలంటే కర్మయోగం. కర్మయోగం అంటే ఏంటి? అన్ని పనులు కరెక్ట్ గా చేస్తూ ఏ ఫలితాలను ఆశించకుండా మంచిగా చేస్తే ఇక్కడున్న చెత్త అటు కింద పడిపోతుంది. దీనికే కదా శ్రీకృష్ణుడు అర్జునుడు 5వ చాప్టర్ దాకా వచ్చాక 6వ చాప్టర్కి వచ్చేసరికి బాధపడతాడు. నువ్వు చెప్పినవన్నీ నేను చేద్దామని ఉంది కానీ మనసు ఒప్పుకోదయ్యా అంటాడు. అప్పుడు అంటాడు, నీ మనసు ఒప్పించడానికే నీకు నేను రాజయోగం నేర్పిస్తాను, మెడిటేషన్ నేర్పిస్తానని నేర్పిస్తాడు. మనస్సుని నిగ్రహం చేసుకోవడం, అభ్యాస వైరాగ్యాల గురించి చెప్పేటటువంటి చాప్టర్ 6వ చాప్టర్. అక్కడ చెప్తాడు ఆయన, నీకు నేను తప్పక అభ్యాస వైరాగ్యాలు కావాలి అంటే ముందు మెడిటేషన్ నేర్చుకో అని చెప్పి చెప్తాడు. సో కర్మయోగం అనేది మన చెత్తని బయట వాడేస్తుంది. చాలా గొప్పది కర్మయోగం. సో కాబట్టి కేశి నిషూదన అంటే ఆయన మనకు కర్మయోగం ద్వారా మనకు సిద్ధిస్తాడు. కర్మయోగం ద్వారా సిద్ధించడం ద్వారా ఏమైంది? చెడు గుణాలు మన లోపల నుంచి వెళ్ళాయి అంటే
మనము జ్ఞాన మార్గంలోకి వెళ్తాము. అంటే కర్మ సన్యాస మార్గం కూడా ఇందులోనే అంతర్గతంగా నిమిడి ఉందన్నమాట. అంటే ఏంటి ఇక్కడ చెప్పేది? ఇది కూడా కర్మయోగము, కర్మ సన్యాస యోగము. కనీసం కర్మయోగం అయితే ఉంది ఇందులో గ్యారంటీగా. కర్మ సన్యాసం కూడా ఉందా అంటే ఉంది. ఎందుకంటే మన లోపల చెడునంతా పోగొట్టుకున్న తర్వాతే 16వ చాప్టర్ అయిపోయిన తర్వాతే 17, 18లోకి వచ్చి మోక్షం మనమే అని చెప్పి తెలుసుకున్నాం. కాబట్టి ఎస్, ఇందులో కర్మ సన్యాసం కూడా ఉన్నది. నిజంగా చెప్పాలంటే కర్మయోగానికి కర్మ సన్యాస యోగానికి పెద్ద తేడా లేదు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు 5వ చాప్టర్ లో చెప్తాడు. మీకు తెలుసా లేదా? జ్ఞాపకం ఉందా? కర్మయోగం గొప్పదా, కర్మ సన్యాస యోగం గొప్పదా అని అర్జునుడు అడుగుతాడు. ఎస్ ఆర్ నో? అప్పుడు ఆయన ఏమంటాడంటే ఇద్దరు ఒకే రకమైన కరెక్ట్. సో కాబట్టి ఇక్కడ చాలా ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం మనము? ఈ 3 పేర్ల ద్వారా అర్జునుడు కర్మయోగము, కర్మ సన్యాస యోగం యొక్క గొప్పతనాలు. దేవుడికి 3 పేర్లతో పిలవాల్సిన అవసరం ఏముందండి? ఒకసారి ఆలోచించండి, ఆనెస్టీ ఆలోచించండి. హలో, 3 పేర్లతో పిలవాలా చెప్పండి? ఆయన ఒక పేరుతో పిలిస్తే అయిపోయి కదా, కృష్ణ అంటే సరిపోతుంది కదా. ఎందుకు 3 పేర్లతో ఎందుకు పిలిచాడంటారు? ఈ విషయాన్ని మనకు తెలియజేయడం కోసము, కర్మయోగము, కర్మ సన్యాస యోగము అనేటటువంటి విషయాలు మనకు తెలియడం కోసం అని చెప్పి చెప్పాడు. సో ఈ డీటెయిల్డ్ ఎనాలిసిస్ మనకు అర్థం కావాలి. ఆయన ఏమంటున్నాడు? నువ్వు కర్మయోగం గురించి చెప్తున్నావు, కర్మ సన్యాస యోగం గురించి చెప్తున్నావు. దీన్నే నేను ఇండైరెక్ట్ గా ఒకదాన్ని త్యాగము అంటాను, ఇంకో దాన్ని సన్యాసము అంటాను. త్యాగం గొప్పదా, సన్యాసం గొప్పదా? వీటి గురించి వేరువేరుగా నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. పృథక్ అంటే వేరువేరుగా. ఓ కేశి నిషూదన సన్యాసస్య మహాబాహో తత్వం ఇచ్చామి వేదుతం. తత్వం ఇచ్చామి, తత్వం వేదితుం ఇచ్చామి, వేదితుం తత్వం ఇచ్చామి. తత్వాన్ని తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. దేనిదేంది? సన్యాసస్య త్యాగస్య. సన్యాసం షష్ఠీ విభక్తి, త్యాగం యొక్క షష్ఠీ విభక్తి. సన్యాసం యొక్క, త్యాగము యొక్క. ఈ రెండిటి గురించి తత్వము అంటే యథార్థ స్వరూపము. ఆ యథార్థ స్వరూపం తెలుసుకోవాలని నాకుంది శ్రీకృష్ణ. ఆ శ్రీకృష్ణ బదులు ఏమన్నాడు? మహాబాహో ఋషికేశ కేశి నిషేధన. పృథక్ అన్నాడు. పృథక్ అంటే వేరు గాని. అర్థమైందా ఈ శ్లోకము? ఆపుకుందామా ఇక్కడికి? అర్థం కాని వాళ్ళు అడగండి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అందరికీ అర్థమైందండి? చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. త్యాగము సన్యాసం డెఫినేషన్ చెప్పండి సార్. నెట్ పోయిందప్పుడు ఇంకా చెప్పలేదు, శ్రీకృష్ణుడే చెప్పలేదు. నేను ఎలా చెప్తాను? మీరు పాస్ట్ క్లాసెస్ లో చెప్పాను. ఫస్ట్ ఏదైతే ఉందో కర్మయోగం ఏదైతే ఉందో అది త్యాగము, కర్మ సన్యాసం ఏదైతే ఉందో అది సన్యాసం. కర్మయోగము అంటే ఏంటి? కర్మ ఫలితములను త్యాగం చేయడం. అంటే కర్మకు వచ్చిన ఫలితాలను వదిలేయడం. నాకు వద్దురా బాబు, ఇవి అంటుకుంటే ఇవి చేస్తాయి. ఆ కూరలు పీకేయడం. కూరలు పీకేస్తే ఏమవుతుంది? ఫలితం నాకు అంటదు. కర్మ ఫలితాన్ని పోగొట్టుకోవడమే త్యాగం. ఎస్ ఆర్ నో? కర్మ ఫలితం ఉందనుకోండి, నాకు ఇంకో జన్మ ఎత్తాలి. ఇప్పుడు ఏదైనా మనకు ఉంది అంటే అనుభవించాలి. అది మంచి అయినా అనుభవించాలి, చెడైనా అనుభవించాలి. దాని బదులు ఇక్కడే వదిలేశాను అనుకో, ఇప్పుడు మీరు ఎవరితో చీర పెట్టింది, చీర మీద ఆశతోనే వెళ్ళారు ఎవరింటికో, ఆడు చీర పెడతాడు. ఇక వాడి రుణం తీర్చుకోవడానికి 10 జన్మల తర్వాత రుణం తీర్చుకోవాలి. ఎవరింట్లోకి వెళ్ళి కాఫీ తాగారు, వాడికి మళ్ళీ 50 జన్మల తర్వాత రుణం తీర్చుకోవాలి. ఎవడో కాలు మొక్కాడు మీకు, మళ్ళీ మీరు వాడికి అంత పుణ్యాన్ని ఇచ్చేశారు కదా, మళ్ళీ వాడి దగ్గర పుణ్యం తీసుకోవడానికి ఇంకో 10 ఏళ్ళు మీరు కష్టపడాలి. ఈ గలీజ్ పనులు మానేయాలి ఫస్ట్. మనం వేరే వాడి దగ్గర చెయ్యి దాపే ఇది మానేయాలి ఫస్ట్. గలీజ్ పనులు మానేస్తే తప్ప భగవంతుడికి దగ్గరగా గుర్తుంచుకోండి. ఫస్ట్ గలీజ్ పనులు మానేయాలి. అది. సో అది త్యాగము. కర్మ ఫలితాలను వదిలేయడం త్యాగము. ఇదంతా నేను బాధ్యతగా చేశా. నేను నా కొడుకుని చదివించా, నాకు స్వర్గం వస్తుంది. నా భార్యను మంచిగా చూసుకున్నా, నాకు స్వర్గం వస్తుంది. ఈ మాట కరెక్టా కాదా? అది బాధ్యత. అంతే, బాధ్యత. అది బాధ్యత. దాన్ని నేను ఏమనుకుంటున్నాను, ఇది గొప్ప పని అనుకుంటే ఎట్లాగా? నువ్వు ఇంట్లో వైఫ్ కి పిల్లోడితోటి బాగుండి నువ్వు ప్రపంచానికి గొప్పవాణ్ణి అంటే ఎలాగైతుంది? అది కుదరదు. నీ బాధ్యత. అదే విధంగా సమాజంలో నువ్వు చక్కగా రోడ్డు మీద ఉన్న చెత్తని తీసేసావు, రోడ్డు మీద చెత్త వేయకుండా వెళ్ళావు, అది నీ బాధ్యత. ట్యాక్స్ కట్టావు, నీకు పుణ్యం వస్తుందా ట్యాక్స్ కడితే? నీ బాధ్యత.
బాధ్యతకి ఆ ఫలితాలను వదిలేయాలి. అదే విధంగా ఇంట్లోపల సత్యనారాయణ వ్రతం చేసావు, చేస్తే పుణ్యం వచ్చింది, కృష్ణార్పణం అనుకుంటే అయిపోయి. అయితే సత్యనారాయణ వ్రతం మంచిగా చేసిన వాళ్ళ గురించి నేను చెప్తున్నది. అడ్డదిడ్డంగా చేసి ఎప్పుడొచ్చారు వదినే మంచిగున్నారా, అది అయిపోయింది. ఆ ఫలితము రాదు, నెగటివ్ అవుతుంది. అందుకే ఆయన ఏమన్నాడు, అభిక్రమ నాశ దోషం ప్రత్యవాయ దోషం అన్నాడు. రివర్స్ అవుతాయి, ఇవన్నీ రివర్స్ అవుతాయి. మీరు సత్యనారాయణ వ్రతం సరిగ్గా చేయలేదు అంటే మీకు రివర్స్ అవుతుంది, ఏదో ఒకటి చెడు జరుగుతుంది ఇంట్లో. చేస్తే మంచిగా చేయండి, లేకపోతే మానేయండి. కానీ చేస్తే అదే విధంగా పారాయణల గురించి ఇప్పటివరకు నేను ఒక 50 నుంచి 100 సార్లు చెప్పింటాను. నేను ఎన్నో చోట్ల చూశాను పారాయణాలలో ఎన్ని గొడవలు అవుతాయో నాకు తెలుసు. సో కాబట్టి అలాంటి మనుషులకు విషియస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే పాయిజనస్ పీపుల్ కి దూరంగా ఉండండి. ఉంటే ఏమవుతుందంటే అట్లీస్ట్ మీరు అలాంటి గుంపులలో ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ పాపాలన్నీ మీకు కూడా వస్తాయి. ఇప్పుడు నలుగురు కూర్చొని కబులు చెప్పుకుంటుంటే నేరాలు వినాలనిపిస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, సార్ నిజంగా సార్ చెప్తున్నాను, ఏమనుకోవద్దు మీరు, కొద్దిగా లేడీస్ కి ఎంతైనా కొద్దిగా హంగు ఆర్భాటం చేయాలని ఉంటుంది సార్, మొదటిది. రెండోది కాసేపు కూర్చొని కాస్త వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకుని ఆమె మంచిది కాదు వీడు మంచివాడు కాదు అని చెప్పుకుంటే మాకు కొద్దిగా సంతోషం వేస్తుంది సార్. సరే ఓకే, 30 ఏళ్ళు 20 ఏళ్ళకు ఓకే, 50 ఏళ్ళు వచ్చాక కూడా నేరాలు చెప్పుకుంటూ కూర్చుంటే ఎట్లాగా అని చెప్పాను. బాగా చెప్పానా, తప్పు చెప్పానా? లేదు సార్ అట్లా కాదు, మాకు నేరాలు చెప్పుకోవడం ఇష్టం, మీరు కొద్దిగా ఏదన్నా ఒక అవకాశం ఏ వయసులో కూడా నేరాలు చెప్పొద్దు సార్. బాగా చెప్పారు సార్. ఏ వయసులో కూడా నేరాలు చెప్పొద్దు సార్. ఏ వయసులో కూడా నేరాలు చెప్పొద్దు సార్. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, అట్లా అని కాదు, వెళ్ళండి, కానీ వీలైనంత వరకు పాయిజనస్ విషయాలకు దూరంగా ఉండండి. అంటే ఏంటంటే నేను చెప్పేది పారాయణలకు వాటికి వెళ్ళొద్దని కాదు, అక్కడ ఒక 1% మంది శ్రద్ధగా చేసే వాళ్ళు ఉంటారు, మీరు అట్లా లేరని అనుకోలేము. అలాగే పూజలు చేసేవాళ్ళు, వ్రతాలు చేసేవాళ్ళు, నోములు చేసే వాళ్ళలో మనస్ఫూర్తిగా చేసే వాళ్ళు ఉంటారు. ఉండకపోవడం ఉండదు, కాకపోతే ఏంటంటే ఉండకుండా ఉండడానికి 99% అవకాశం ఉంటుంది. అందుకోసం నేను అనేది అంతే, ఇంకేం లేదు. హిందూ ధర్మం చెప్పినా ఏది నేను వ్యతిరేకించను, గుర్తుంచుకోండి. నేను వ్యతిరేకిని కాదు, హిందూ ధర్మం చెప్పే ప్రతిదాన్ని నేను చేయమనే చెప్తాను. బట్ ఎలా చేస్తామనే దగ్గర పాయింట్స్ డిఫర్ అవుతాయి. నేను చెప్తున్నది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వే లోపల ఎలా వెళ్ళాలనేది చెప్తున్నా. ఆ మార్గంలో ఎక్కువ కష్టపడక్కర్లే, 15 రోజులు కష్టపడ్డామంటే చాలు, ఇక మళ్ళీ మనం జీవితంలో ఏ తప్పులు చేయం. ఒక 15 రోజులు అలవాటు అవ్వాలి. సరే, మీలో చాలా మంది ఒప్పుకోలేదు ఛాలెంజ్ కి, 15 రోజుల ఛాలెంజ్ కి. కొంతమంది అడ్డం పడ్డారు, కొంతమంది కింద పడిపోయారు, కొంతమంది ఊర్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది పారిపోయారు, కొంతమంది గ్రూపుల్లోంచి వెళ్ళిపోయారు. సో అట్లా ఎక్కువ మందికి ఇష్టం ఉండదు. మీరు చెడు చేయొద్దు అనేసరికి ఎంతమంది బాధపడ్డారు చెప్పండి. ఎంత బాధ అనిపించింది కదా ఆ రోజు, నేను ఎవరిపైనా నేరాలు చెప్పుకోవద్దని, ఎవరిపైనా ఇది చెప్పొద్దని ఇవన్నీ చెప్తే ఎంత బాధపడ్డారు మీరు? మేము బాధపడలేదు సార్. మంచి బాధపడలేదు సార్. ఎందుకు బాధపడాలి సార్? దాంట్లో ఏముంది? ఆ విధంగా ఉండడానికి ఇంకా ప్రయత్నించాలి. చూస్తున్నారు, అదే చాలు మాకు. నేను ఎవరిని మార్చడానికి శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. ఊరికే నేను ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ అంతే, ఇక్కడ జస్ట్ ఇన్స్ట్రుమెంట్ గా అనుకుంటున్నాను అంతే. నేను నిజంగా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో భగవంతుడి పంచాయతీలో తప్పు ఉండదు, భగవంతుడి పంచాయతీలో తప్పు ఉండదు అని గుర్తుంచుకోండి. మనస్ఫూర్తిగా చేసేటటువంటి పనులు సిన్సియర్ గా చెయ్యండి. ఒక్క 15-20 రోజులు కనుక మీరు కరెక్ట్ గా ఉంటే అదే అలవాటు అవుతుంది. ఆ తర్వాత చెయ్యాలనిపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఎంత బలమైన కోరిక ఉన్నా సరే దాన్ని అణుచుకోవచ్చు. నేను మా అమ్మగారిది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీ అందరికీ. మా అమ్మగారు బల్పాలు తినేదని చెప్పాను. కొన్నాళ్ళు ఏం చేశాను, నేను బల్పాలు అమ్మకు దొరకకుండా దాచేవాడిని ఇంట్లోనే. దాస్తే ఏం చేసేది, మాది ఇల్లు చిన్నగా ఉండేది కాబట్టి మా అమ్మకి ఎక్కడో ఒక చోట ఒక రోజు దొరికేసేది. అది దొరికితే మళ్ళీ బల్పాలు మొత్తం డబ్బాలు తినేసేది. ఇలా కాదని చెప్పేసి దొరకకపోతే ఏం చేసేది, ఆవిడ బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చేది, తినేసేది బల్పాలు. ఇంట్లో ఎవరు చేయలేరు, చేస్తే నేనే పూనుకోవాలి. నేనేం చేశాను, ఇక లాభం లేదని కొన్నాళ్ళు చూసి అమ్మ నా మీద ఒట్టే అని చెప్పేసి అన్నా. అనగానే ఏం చేసింది, అమ్మ బల్పాలు తినడం మానేసింది. అమ్మ ముందు బల్పాల డబ్బా పెట్టినా కూడా అమ్మకు ఒక్కసారి కూడా ఇంద్రియాలు బల్పం తిను అని అనలేదు. విరిగిపోయింది, మనసు విరిగిపోయింది. అలా విరుచుకోండి, మనసును విరుచుకోండి. అనవసరమైన గలీజ్ పనుల మీద మనసు విరుచుకోండి. మంచి పనుల మీద ప్రేమ పెంచుకోండి, గలీజ్ పనుల మీద మనసు విరుచుకోండి. ఏమనుకోవద్దు ఇట్లా అంటున్నందుకు. మీరు చాలా మంది నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. జై శ్రీకృష్ణ. ఓకేనా, ఇక మ్యాచ్ ఎంత ఉందో చూసుకుందాము. మళ్ళీ రేపు అత్యద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామం రేపు చెప్పుకుంటాము. విష్ణు సహస్రనామం క్విజ్ 2 వారాల తర్వాత గానీ 3 వారాల తర్వాత గానీ ఉంటుంది. నాకు వేరే పనులు కూడా కొన్ని రావడం వల్ల పోస్ట్ పోన్ చేశాను. విష్ణు సహస్రనామం వీలైనన్ని సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. విష్ణు సహస్రనామం అంటేనే పురుష సూక్తం.
పురుష సూక్తం అంటే 18 అధ్యాయాలు. 18 అధ్యాయాలు ఏంటండి? 18 చాప్టర్స్. పురుష సూక్తంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 18. 18 మంత్రాలు. పురుష సూక్తంలో 18 మంత్రాలు. సో అవి 18 మంత్రాలు, ఈ 18 అధ్యాయాలు. ఈ 18 అనేది ఏంటి? ఒక వ్యక్తి కర్మ నుంచి ఎలా వెళ్తాడు అంటే, ముందుగా జగత్తు, బయట జగత్తు ఎలా ఉంది? ముందు నా దేహం 2 వచ్చేసాయి. నా దేహం వచ్చింది, నా బయట ప్రపంచం వచ్చింది. నాలో ఉన్న పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు 15, 16, 17. మనస్సు 18. ఈ 18 ద్వారా నువ్వు మోక్షాన్ని సాధించగలవు అని చెప్పడమే శ్రీ సూక్తం. పురుష సూక్తం. ఈ 18 పురుష సూక్తం. భగవద్గీతలో 18వ అధ్యాయంలోకి వచ్చాము అంటే ఏంటంటే, శ్రీ సూక్తంలో కూడా 18వ శ్లోకం లోపల మోక్షం ఎలా సాధించాలో తెలుసుకుంటాం. అందుకే ఒక్క శ్లోకం అయిందంటే ఇప్పటి వరకు మనకు 5-6 వారాల ఉపోద్ఘాత తర్వాత. ఇంకా ఒకటో శ్లోకం పూర్తిగా కాలేదు. నేను చెప్దాం అనుకున్నాం, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇంకొక క్లాస్ మొత్తం పడుతుంది. వచ్చే వారం మొత్తము ఒకటో శ్లోకమే చెప్పుకుంటాం. సరేనా? ఇంకేం ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేవా? ఒక ప్రశ్న సార్. అడగమ్మా. ఇప్పుడు 3 పేర్లు పెట్టి పిలిచారు కదా సార్ కృష్ణుడిని, కృష్ణ భగవాన్ని. అది అంటే ఏం సార్ సంకేతము? అది అర్థం కాలేదు సార్, ఆ పాయింట్ ఒక్కటి. మహాబాహు అంటే ఏంటి? అది చెప్పండి సార్. గొప్ప శక్తివంతుడు అని. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ కూడా తర్వాత వీడియో రికార్డింగ్ పంపిస్తారమ్మా, తర్వాత మళ్ళీ వినాలి. సరేనా? మహాబాహు అంటే గొప్ప శక్తివంతుడు మీనింగ్. ఓకేనా? ఓకే సార్. బాహువులు అంటే 2 చేతులు. ఈ చెయ్యి కర్మయోగానికి, ఈ చెయ్యి కర్మ సన్యాస యోగానికి సంకేతం. సో రెండింటిని కూడా నువ్వే ఇచ్చావు దేవుడా, రెండింటిని కూడా నువ్వే అద్భుతంగా మేనేజ్ చేస్తున్నావు శ్రీకృష్ణ అని చెప్పడానికి మహాబాహు అని అర్థము. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. రెండవది ఋషికేశ అన్నాడు. ఋషికేశ అంటే ఏంటి? కిరణముల ద్వారా మా ఇంద్రియాలను కంట్రోల్ చేసేవాడివి, మా ఇంద్రియాలకు అధిపతివి. కిరణాలు ఇచ్చేది ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. సూర్యుడు ఉన్నప్పుడేమో మనం పనులు చేస్తాం, అంటే కర్మయోగంలో ఉంటాము. చంద్రుడు వచ్చినప్పుడు కర్మ సన్యాసంలో ఉంటాము. ఒక సైడ్ కర్మయోగంలో ఉన్నాము, ఒక సైడ్ కర్మ సన్యాసం. అది. మూడవది ఏంటి? కేశి నిషూదన అన్నాడు. కేశి నిషూదన అంటే 2 అర్థాలు. నాలో చెడు పోగొట్టేవాడా అని ఒకటి, నాకు జ్ఞానాన్ని ఇచ్చేవాడా అని ఒకటి. చెడును పోగొట్టి ఆసురి లక్షణాలను పోగొట్టాడు అంటే మన కర్మయోగం ద్వారా సాధ్యం. అది. జ్ఞానాన్ని ఇచ్చాడు అంటే కర్మ సన్యాసంతో సమానం. సో మన కర్మయోగం యొక్క గొప్పతనాన్ని, కర్మ సన్యాస యోగం యొక్క గొప్పతనాన్ని తెలియడం కోసమై 3 సార్లు గట్టిగా చెప్పాడు ఆయన. 3 సార్లు చెప్పాడు. అంటే ఇది కర్మయోగము, కర్మ సన్యాస యోగము, ఈ రెండిటికి కూడా సమన్వయము. కర్మయోగం అన్నా కర్మ సన్యాస యోగం అన్నా వేరువేరు స్థాయి కాదు, చిన్న తేడాతో ఒకటే. ఇందులోనూ త్యాగం ఉంది, ఇందులో కూడా త్యాగం ఉంది. సన్యాసం కూడా త్యాగమే, త్యాగము కూడా త్యాగమే, సన్యాసం కూడా త్యజించడమే. సన్యాసంలో అన్ని త్యజిస్తాము, కర్మయోగం లోపల ఏంటంటే కర్మ ఫలితాన్నే త్యజిస్తాం. కర్మలు చేస్తూ కర్మ ఫలితాలను త్యజిస్తాం. సో 2 దాదాపుగా సమానమే. ఈ గొప్పతనం చెప్పడానికి అని చెప్పేసి 3 పేర్ల ద్వారా చెప్పాడు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. ఓకేనా? అందరూ కూడా ఈ అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ వింటారని, ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని. 18వ అధ్యాయము అంటే శ్రీ సూక్త పురుష సూక్తంలో 18వ శ్లోకంతో సమానమని తెలుసుకున్నాం మనం అందరము. నోట్స్ అందరూ రాసుకున్నారని, రాసుకున్న వాళ్ళు అందరికీ అవైలబుల్ గా ఉండేలాగా షేర్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు భగవంతుడి యొక్క మరిన్ని గొప్ప లక్షణాలను తెలుసుకునే విష్ణు సహస్రనామం ద్వారా. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ.